హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక అద్దిరిపోయే ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డ్రామాలో హీరోయిన్ కి మెమరీ లాస్ అవుతుంది. దాంతో కన్న కొడుకుని, కట్టుకున్న హస్బెండ్ ని కూడా మర్చిపోతుంది. కానీ హీరోకి తన వైఫ్ అంటే పిచ్చి ప్రేమ. ఎంతలా అంటే కన్న కొడుకు పక్కనున్నా కూడా అతని భార్యను అస్సలు వదలలేనంత అబ్సెషన్ తో ఉంటాడు. అలాంటి వాడు గతాన్ని మర్చిపోయినామని మళ్ళీ ప్రేమలో ఎలా పడేస్తాడనేది ఫర్దర్ స్టోరీలో చూసేద్దాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్తే, డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ షియాని చూపిస్తారు. తన నిద్రలో ఎవరో ఒక పర్సన్ తో రొమాన్స్ చేస్తూ కిస్ చేస్తున్నట్లు కలగంటుంది. ఆ కలకంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. కలలో ఎవరో మగాడితో ఉన్నాను, పైగా నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, అసలు నాకు ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయి అని తనలో తాను అనుకుంటుంది. ఈ కళతో పాటు తనకి ఇంకొక కళ కూడా వస్తుంది. తను ఒక హాస్పిటల్లో పురిటి నొప్పులతో అతి కష్టం మీద ఒక బాబుకు జన్మనిచ్చినట్టు. ఇవన్నీ గుర్తు చేసుకుని చాలా కన్ఫ్యూజన్ లో వెంటనే తేరుకొని, అయినా నాకు పెళ్లే కాలేదు, మరి ఈ కళ నాకు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తోంది అని యాంగ్జైటీతో తల పట్టుకుంటుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ యాంగ్ కాల్ చేసి, ఈ రోజు పార్టీ ఉంది గుర్తుంది కదా, ఖచ్చితంగా రావాలి అని చెప్తాడు. కట్ చేస్తే పార్టీలో అందరూ యాంగ్ ని విష్ చేస్తూ కంగ్రాట్స్ చెప్తుంటారు. అప్పుడే షియా అక్కడికి వస్తుంది. యాంగ్ తన దగ్గరకు పిలిచి తన పార్ట్నర్ కి పరిచయం చేస్తాడు. ఈమె నా గర్ల్ ఫ్రెండ్ షియా అని చెప్తాడు. సరిగ్గా అదే టైంలో ప్రెసిడెంట్ షెంగ్ అంటే మన హీరో గారు వస్తున్నారని చెప్పి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేయగానే హీరోయిన్ తన చూపు అతని వైపేస్తుంది. షెంగ్ చాలా స్టైల్ గా తన కొడుకుతో కిందకి దిగి వస్తుంటే షియా తన్ని అలానే చూస్తూ ఉండిపోతుంది. షెంగ్ కూడా షియాని అలానే చూస్తాడు. యాంగ్ అతని గురించి చెప్తూ, నీకు తెలియదు షియా, మిస్టర్ షెంగ్ చాలా పెద్ద కంపెనీకి ప్రెసిడెంట్, ఊహించలేనంత రిచ్ పర్సన్ అని చెప్తుంటే పార్ట్నర్ కూడా, అవును, ప్రెసిడెంట్ షెంగ్ చేతిలో ఉన్న బాబు ఆయన కొడుకే అని అంటాడు. అమ్మాయిలందరూ షెంగ్ దగ్గరికి పరిగెత్తుకెళ్లి మళ్ళీ సేమ్ డైలాగ్ కొడతారు. వావ్, మీరు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీ బాబు కూడా చాలా క్యూట్ గా ఉన్నాడు అని ఐసేస్తుంటారు. కానీ ఈ మధ్యలో షియాకి తన బ్రెస్ట్ నుంచి పాలు వస్తూ ఉంటాయి. అది తెలుసుకుని టెన్షన్ తో కంగారు పడుతూ వెంటనే తన బాయ్ ఫ్రెండ్ తో నేను వాష్రూమ్ కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి పారిపోతుంది. లోపలికెళ్లి టిష్యూ పేపర్ తో ఆ మిల్క్ ని క్లీన్ చేస్తూ, నాకు అసలు పాలు ఎలా వస్తున్నాయి అని షాక్ అవుతుంటే అప్పుడే అక్కడికి మిస్టర్ షెంగ్ వస్తాడు. అతన్ని చూడగానే షియా భయపడి, ఎవరు మీరు అని అడుగుతూ తిరిగేసరికి అక్కడ షెంగ్ ఉంటాడు. వెంటనే టిష్యూ పేపర్ దాచేసి, మిస్టర్ షెంగ్ మీరిక్కడేంటి అని అడుగుతుంది. ఇది నా ప్రైవేట్ లాంజ్ అని చెప్పగానే ఆమె కొంచెం నెర్వస్ అవుతూ, సారీ, నేను ఇప్పుడే వెళ్లిపోతాను అని బయటికి వెళ్లబోతుంటే షెంగ్ తన ఆపి, నా కొడుకు ఆకలితో ఉన్నాడు, నువ్వు తనకు కొంచెం పాలు పట్టించగలవా అని అడుగుతాడు. అలా అడగగానే షియా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఏంటి, నేను ఈయన కొడుకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలా, అది ఇతని ముందు అని కోపంతో, మిస్టర్ షెంగ్, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని చెప్పి వెళ్లిపోతుంటే షెంగ్ మళ్ళీ ఆపి, ఒక్క నిమిషం, నీ బట్టలు ఖరాబ్ అయ్యాయి కదా, ఇక్కడ కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, సో చేంజ్ చేసుకో అని అంటాడు. నాకు బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని షియా అంటే, అయినా నీ బట్టలు ఇప్పటికే పాడైపోయాయి పాలు తడిచి అని చెప్పి షెంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటికి అతని అసిస్టెంట్ అనౌన్స్ చేస్తూ, యంగ్ మాస్టర్ కి చిన్నప్పటి నుంచి తల్లి లేదు, అందుకే ప్రెసిడెంట్ షెంగ్ ఒక నానీని హైర్ చేయాలనుకుంటున్నారు. ఆ నానీ బాబుని తన సొంత బిడ్డలా చూసుకోవాలి, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయాలి అని చెప్తాడు. ఇక్కడ యంగ్ మాస్టర్ అంటే ఆ బుడ్డోడనమాట. అది విన్న షియా రియలైజ్ అయ్యి మనసులో, అయ్యో, నేను ఈ ప్రెసిడెంట్ షెంగ్ గురించి తప్పుగా అనుకున్నాను, ఆయన జస్ట్ బాబు ఆకలి తీర్చమని అడిగారు తప్ప వేరే ఉద్దేశం లేదు అని గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ అసిస్టెంట్ అందరికి విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటాడు. పైగా నానీగా చేరితే చాలా మంచి శాలరీ కూడా ఇస్తామని చెప్తాడు. షియా కూడా ఆ కార్డు తీసుకుంటుంది. ఆ తర్వాత యాంగిక మనం వెళ్దాం అని చెప్పడంతో ఆమె బయటికి వస్తుంటే షింగ్ తన్నే చూస్తూ తన బాబుతో, కంగారు పడుకున్నాన్న, తను ఖచ్చితంగా మన దగ్గరికి తిరిగి వస్తుంది అని అంటాడు. బయటికి వచ్చాక యాంగ్ ఎక్సైట్మెంట్ తో, ఈ రోజు ప్రెసిడెంట్ షెంగ్ ని కలుస్తామని అనుకోలేదు అని అంటే, షియా మాత్రం ఆ కార్డ్ ని చూస్తూ, నాకు ఈ ప్రెసిడెంట్ ని చూస్తుంటే ఏదో తెలియని క్లోజ్నెస్ అనిపిస్తుంది ఏంటి అని ఆలోచిస్తుంది. అలా ఎక్కువగా ఆలోచించడం వల్ల తనకు కొంచెం యాంగ్జైటీ ఫీలింగ్ రావడంతో తలనొప్పి వస్తుంది. షియా ఏమైంది అని యాంగ్ అడిగితే, యాంగ్, నేనేదో మర్చిపోతున్నాను అనిపిస్తుంది, ఎంత గుర్తు తెచ్చుకుందామంటే అసలు గుర్తుకు రావడం లేదు అని బాధపడుతుంటే యాంగ్ ముఖం మాడిపోతుంది. కోపంతో షియా చేయి గట్టిగా పట్టుకుని, ఏయ్, నీకు ముందే చెప్పాను కదా, పదే పదే గతం గురించి మాట్లాడకు, నేను నీ బాయ్ ఫ్రెండ్ ని, నా ముందు వేరే పర్సన్స్ గురించి ప్రస్తావించకు అని అరుస్తాడు. అప్పుడే అతనికి వాళ్ళ అమ్మ కాల్ చేయడంతో షియాక్ చెప్తాడు, మా అమ్మ కంట్రీ నుంచి వచ్చింది, వెళ్లి తన్ని కలిసి పెళ్లి గురించి మాట్లాడదాం అని చెప్తాడు. షియా సరే అని చెప్పి హాస్పిటల్ కి వెళ్తుంది. ఆ హాస్పిటల్లో తన సిస్టర్ కోమాలో అడ్మిట్ అయి ఉంటుందన్నమాట. షియా తనలో తాను బాధపడుతూ, మా అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారు, నేను నా చెల్లిని ప్రాణంలో చూసుకున్నాను, కానీ ఒక కార్ యాక్సిడెంట్ మా జీవితాన్ని మార్చేసింది, ఆ యాక్సిడెంట్ వల్లే తన బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని ఏడుస్తుంది. అప్పుడే డాక్టర్ చెప్తుంది, షియా, నీ చెల్లి మెడికల్ ఫీజెస్ చాలా పెరిగిపోతున్నాయి అని అంటే, సరిగ్గా అదే టైంలో షెంగ్ అసిస్టెంట్ ఇచ్చిన కార్డ్ తన కళ్ళ ముందు కనపడుతుంది. మంత్లీ 3 lakhs శాలరీ అంటే నా చెల్లి ట్రీట్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటూనే డాక్టర్ ని అడుగుతుంది, అసలు పెళ్లి కాకుండానే తనకి పాలు ఎందుకు వస్తున్నాయని. దానికి డాక్టర్ ఏదో హైపర్ ప్రొలాక్టమిన్
మ్యాట్రిమోనీ అనే ఇష్యూ ఉండడం వల్ల అలా జరుగుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత షియా షెంగ్ ఇంటికి ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే అక్కడ మన హీరో గారు ఉంటాడు. అతన్ని చూడగానే షియా ఒక్కసారిగా భయపడుతుంది. అతను లిఫ్ట్ లో నుంచి ఆమెను చూడగానే కావాలని ఆమె మీదకొస్తూ భయపెడుతున్నట్టే చేసి ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి పక్క నుంచి వెళ్ళిపోతాడు. మిస్టర్ షెంగ్ నేను ఎవరో గుర్తుపట్టనట్టున్నాడు. సరేలే నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది అని కంగారుగా పరిగెత్తుకెళ్తుంటే అక్కడ అప్పటికే చాలా మంది క్యాండిడేట్స్ లైన్ లో ఉంటారు. ఆ ఇంటర్వ్యూ చేసే మెయిన్ మేడ్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. మెయిడ్ ఫస్ట్ అమ్మాయిని చూసి ఏయ్ నీ గోర్లు చాలా పెద్దగా ఉన్నాయి, యంగ్ మాస్టర్ కి దెబ్బలు తగిలించాలనుకుంటున్నావా, గెట్ అవుట్ అని రిజెక్ట్ చేస్తుంది. రెండో అమ్మాయి దగ్గరికి వెళ్లి నీ బాడీ నుండి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది, మా బాబుకి అది అస్సలు నచ్చదు అని పంపించేస్తుంది. మూడో ఆమెని నువ్వు చాలా చండాలంగా ఉన్నావు అని తీసేస్తుంది. ఇక నాలుగో క్యాండిడేట్ మన హీరోయిన్. తన్ని బాగా టెస్ట్ చేసి నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్తుంటే షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా నా చెల్లి హాస్పిటల్ ఖర్చులు కట్టేయొచ్చు అనుకుంటుంటే అప్పుడే అక్కడికి ఆ మెయిడ్ రిలేటివ్ అమ్మాయి వస్తుంది. ఆంటీ యంగ్ మాస్టర్ ని నేను చూసుకుంటాను అని అంటే ఆ మెయిడ్ ఇది ప్రెసిడెంట్ షెంగ్ కి సంబంధించిన విషయం, మనం ఆయన కళ్ళు కప్పి ఏమీ చేయలేం అని నచ్చ చెప్పబోతుంటే అది మాత్రం విందు. ఆంటీ నేను మీ మేనకోడలనే విషయం మర్చిపోకండి, నాకే కదా హెల్ప్ చేసేది, లేకపోతే ఎవరో బయట వాళ్ళకి చేస్తారా అని వయ్యారాలు పడుతూ అంతటితో ఆగకుండా షియాని గట్టిగా తోసేస్తుంది. ఆమె కింద పడబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి మన హీరో గారు వచ్చి కాపాడతాడు. అప్పుడే యంగ్ మాస్టర్ ని అక్కడికి తీసుకొస్తారు. ఆ బుడ్డోడేమో ఫుల్ ఏడుస్తుంటాడు. ఎవరైతే నా కొడుకు ఏడు పాపి నవ్విస్తారో వాళ్ళని నానిగా సెలెక్ట్ చేస్తుంటాను అనగానే ఆ రిలేటివ్ అమ్మాయి బాబుని తీసుకొని ఎంత ట్రై చేసినా వాడు అసలు ఏడు పాపడు. తర్వాత షియా బాబుని తన చేతుల్లోకి తీసుకుంటుంది. బాబుకు బట్టలు మరీ ఎక్కువగా వేయడం వల్ల ఉక్కపోతగా ఉందని అబ్జర్వ్ చేసి ఆ బట్టల్ని కొంచెం లూజ్ చేయగానే వాడు రిలాక్స్ అయి నవ్వుతాడు. అది చూసి మెయిడ్ షాక్ అవుతుంది. శంకి కోపం వచ్చి ఆ అమ్మాయిని తనకి సపోర్ట్ చేసిన ఆ అమ్మాయిని ఇద్దరిని బయటికి గెంటేస్తాడు. షియా ధైర్యంగా వెళ్లి హలో మిస్టర్ షెంగ్ నా పేరు షియా అని పరిచయం చేసుకుంటుంది. షెంగ్ తన్ని మెచ్చుకుంటూ నానిగా సెలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత తనకి చాలా దగ్గరగా వచ్చి నీకో విషయం అడగాలి అనగానే ఆమె నెర్వస్ అవుతూనే చెప్పండి అంటుంది. అప్పుడు మనోడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ క్లోజ్ గా ఉంటారా, నా కొడుకు కానీ నాకు కానీ మా వస్తువుల్ని వేరే వాళ్ళు షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు అని చెప్తాడు. మీరు ఈ విషయంలో వర్రీ అవ్వకండి మిస్టర్ షెంగ్, మా ఇద్దరి మధ్య ఇంకా అలాంటిది ఏం జరగలేదు అని క్లారిటీ ఇవ్వగానే మనోడు ఫుల్ రిలాక్స్ అయిపోతాడు. అప్పుడు మెయిడ్ చెప్తుంది మేడం బాబుకి ఆకలిగా ఉన్నట్టుంది, కొంచెం పాలు పట్టండి అని చెప్పగానే షెంగ్ అక్కడే ఉండడంతో షియా మొహమాట పడుతుంటే షెంగ్ అంటాడు ఫస్ట్ నువ్వు నా కొడుకు ఆకలిని తీర్చు, నేను కంపెనీకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షియా బాబుకి పాలు పట్టిస్తుంటే మెయిడ్ అంటుంది మీ మిల్క్ సప్లై చాలా బాగున్నట్టుంది మేడం, బాబిక ఆకలితో ఏడవడు అని మెచ్చుకుంటుంది. ఇదంతా దూరం నుండి వింటున్న మన హీరో మనసులో చాలా హ్యాపీ అయిపోతాడు. ఫైనల్లీ తన కొడుకు దగ్గరకు వచ్చేసింది అని. ఆ తర్వాత మెయిడ్ షియాని ఒక లగ్జరీ రూమ్ కి తీసుకెళ్లి ఇక నుంచి మీరు ఇక్కడే ఉంటారని చెప్తుంది. అంత పెద్ద రూమ్ ని చూసి షియా షాక్ అయితే మెయిడ్ అంటుంది పక్క రూమ్ లోనే ప్రెసిడెంట్ షెంగ్ ఉంటారు, ఇద్దరు దగ్గరగా ఉంటే బాబుకు మంచిది కదా అని చెప్తుంది. షియా స్నానం చేస్తూ ఉన్నప్పుడే సడన్ గా డోర్ కొడతారు ఎవరో. ఆమె నర్వస్ గా ఫీల్ అవుతూ డోర్ తీయడానికి వెళ్తే అక్కడ మెయిడ్ ఉంటుంది. మేడం ఒక్కసారి బాబుని చూసుకోరా, మిస్టర్ షెంగ్ బిజినెస్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఫుల్ గా తాగొచ్చారు, ఆయన కోసం హ్యాంగ్ ఓవర్ సూప్ చేసి రావాలి అని వెళ్తుంది. షియా బాబుని పడుకోబెడుతుంటే అప్పుడే షెంగ్ ఫుల్ గా తాగి తూగుతూ వస్తూ ఉంటాడు. ఆమె అతనికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. అతనేమో ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, నన్ను నా రూమ్ కి తీసుకెళ్ళు అనగానే ఆమె అలానే తీసుకెళ్తుంటే అతను మాత్రం ఆమెను అమాంతంగా బెడ్ మీద పడుకోబెట్టి కిస్ చేస్తూ ఆమె నిక్ నేమ్ తో పిలుస్తాడు. ఆ క్షణంలో షియాకి తన డ్రీమ్ గుర్తొస్తుంది. ఆ డ్రీమ్ లో కూడా తను ఒక పర్సన్ తో ఇలాగే రొమాన్స్ చేస్తూ బెడ్ మీద వాలిపోయినట్టు గుర్తు రావడంతో ఇతన్ని చూస్తుంటే నాకు వచ్చే కలలో ఉన్న పర్సన్ ఇతనిలాగే అనిపిస్తుంది అని అనుకుంటుంది. అంతలో మనోడు ఆమెను గట్టిగా పట్టుకొని ఫోర్స్ఫుల్ గా లిప్ కిస్ చేస్తుంటాడు. షియా వదులు నన్ను వదులు అని ఎంత గొప్తున్నా కూడా వినకుండా మనోడు అలానే ఆమె నడుము పట్టుకొని ఫార్వర్డ్ అయ్యి డీప్ కిస్ చేస్తుంటే అతను చంప పగలగొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. షెంగ్ రియలైజ్ అయ్యి లేచి కూర్చొని స్మోకింగ్ చూస్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని తననంతలా ఎందుకు భయపెట్టావురా అని తిట్టుకుంటూనే నిన్ను నా దగ్గర ఉంచుకోవడానికి ఏదో ఒక సాకు వెతకాలి అని అనుకుంటాడు. అతని కళ్ళలో నీళ్లతో మనకు అర్థం అవుతుంది ఎంత ఎమోషనల్ మూమెంట్ లో ఉన్నాడని. నెక్స్ట్ డే మార్నింగ్ షియా బాబుని ఎత్తుకొని మెట్లు దిగుతూ కిందికి వస్తుంటే నిన్న రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఇక నుండి ఇక్కడ పని చేయలేను, రిజైన్ చేసేస్తాను అని ఫిక్స్ అవుతుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటే షెంగ్ మాత్రం తన మాట వినకుండా ముందు నేను చెప్పేదినో, అసలు నిన్న రాత్రి నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు అని రివర్స్ లో అడుగుతాడు. షెంగ్ షాక్ అయ్యి అసలు ఏమంటున్నారు మీరు, ప్రెసిడెంట్ షెంగ్ నిన్న ఏం జరిగిందో మీకు గుర్తులేదా అని అడుగుతుంది. షెంగ్ తన తల పట్టుకొని నిన్న నేను కొంచెం ఎక్కువ తాగినట్టున్నాను, ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని యాక్టింగ్ చేస్తుంటాడు. అది వినగానే షియా మనసులో అమ్మయ్యా ఈయనకేం గుర్తు లేకపోతే ఇక రిజైన్ చేయడం ఎందుకు, ఇక్కడ ఉంటేనే కదా నా చెల్లి హాస్పిటల్ బిల్స్ కూడా కట్టగలను అని డెసిషన్ మార్చుకుంటుంది. అప్పుడే షియాకి తన బాయ్ ఫ్రెండ్ యాంగ్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మని కలిసి పెళ్లి గురించి
గురించి మాట్లాడడానికి పిలుస్తాడనమాట. షియా ఫోన్ పెట్టేసి నాకు 1 డే లీవ్ కావాలి అని అడిగితే ఎందుకు అని అంటాడు. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తుంది. దానికి షెంగ్ అంటే మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని అంటే ఆమె అవును అని చెప్పి బాబును ఒకసారి చూసి వెళ్లిపోతుంది. తను వెళ్ళగానే షెంగ్ ఫేస్ లో ఫీచర్స్ అన్ని మారిపోతాయి. అది చూసి అసిస్టెంట్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. పిచ్చ కోపంతో వీళ్ళిద్దరిని విడగొట్టమని నీకు ముందే చెప్పాను కదా, మరి ఇంకా ఎందుకు కలిసి ఉన్నారు అని అరుస్తాడు. దానికి అసిస్టెంట్ టెన్షన్ తో సార్ మీరు టెన్షన్ పడకండి సార్, యాంగ్ వాళ్ళ మదర్ వచ్చారు, ఆవిడ వీళ్ళ పెళ్లికి అసలు ఒప్పుకోరు అని చెప్తే షెంగ్ కోపంతో ఆ వేస్ట్ ఫెలో గాడు నా ఉమెన్ ని దొంగతనం చేశాడు, వాడిని వదులుతానా అని ఇంకా మండిపోయి వాళ్ళ మీద ఒక కన్నేసుంచు అని ఆర్డర్ వేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ యాంగ్ షియాని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆవిడ కూడా చాలా హ్యాపీగా నా కొడుక్కి నచ్చిన అమ్మాయి నాకు నచ్చకుండా ఉంటుందా అని అంటుంది. సరిగ్గా అప్పుడు యాంగ్ ఏదో కాల్ రావడంతో బయటకు వెళ్తాడు. అప్పుడు ఆవిడ అసలు రంగు బయట పెడుతుంది. తన దగ్గర ఉన్న కాస్ట్లీ నెక్లెస్ తీసి ఇది తీసుకో, నువ్వొక పూర్ పర్సన్ వి, నా కొడుకును పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతున్నావా, నీ ముఖానికి అంత సీనే లేదు అని వార్నింగ్ ఇస్తుంటే షియా కూడా తగ్గకుండా మీ కొడుకును వదిలేయాలంటే ముందు అది మీ కొడుక్కే చెప్పండి అని అంటుంది. అప్పుడే యాంగ్ వస్తున్నాడని అబ్జర్వ్ చేసి ఆవిడ నెక్లెస్ బలవంతంగా షియా చేతిలో నెట్టబోతుంది. షియా వద్దని వెనక్కి నెట్టడంతో ఆమె కావాలని కింద పడిపోయి షియా తన్ని తోసేసినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఈ ఎడ్డ మొహమ్మడు అక్కడికి వస్తాడు కదా, నా అమ్మనే తోస్తావా అని షియా మీద అరుస్తాడు. నేను తొయ్యలేదు, ఆవిడే కింద పడ్డారు అని ఎంత మొత్తుకుంటున్నా వినడు. ఆవిడ ఏడుస్తూ నాన్న నేను అబ్రాడ్ నుంచి నీ భార్య కోసం ఈ నెక్లెస్ తెచ్చాను, కానీ తనకి ఇది నచ్చలేదంట, అందుకే నన్ను తోసేసింది అని అబద్ధాలు చెప్తుంది. యాంగ్ కోపంతో షియా నీకు నచ్చకపోతే చెప్పాలి, కానీ నా అమ్మని తోయడం ఏంటి, నేను నా కళ్ళతో చూశాను అని అరుస్తాడు. షియా ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే ఆవిడ నా కాలు నుండి రక్తం వస్తుంది, నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళు అని వాడిని తీసుకొని పోతుంది. షియా వాళ్ళ వెనకాలే వెళ్తూ బ్రతిమలాడబోతుంటే హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. వాళ్ళ చెల్లి కనిపించడం లేదు అని చెప్తారు. అది విన్న ఆమెకి గుండాగిపోయినంత పని అవుతుంది. కంగారుతో బయటికి వచ్చి టాక్సీ కోసం ట్రై చేస్తుంది, కానీ ఏది ఆగదు. అప్పుడు యాంగ్ కార్ కూడా వస్తుంది. యాంగ్ ప్లీజ్ నన్ను హాస్పిటల్ డ్రాప్ చేయి అని షియా అడిగితే వాడు మాత్రం యాటిట్యూడ్ తో నువ్వు చేసిన తప్పుకి ఇదే నీకు పశ్చాత్తాపడే టైం అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని పోతాడు. షియా రోడ్డు మీద ఏడుస్తూ వర్షంలో టాక్సీ కోసం పరిగెడుతుంటే కాల్ ట్రిప్ అయి కింద పడిపోతుంది. ప్లీజ్ హెల్ప్ మీ అని వెక్కెక్కి ఏడుస్తుంటే అప్పుడే అక్కడికి మిస్టర్ షెంగ్ అంటే మన హీరో తన కారులో వస్తాడు. ఆమె పరిస్థితిని చూసి మనసు నిండా బాధతో ఎందుకు అక్కడ కూర్చొని ఏడుస్తున్నావు అని అడిగితే నేను బానే ఉన్నాను, కానీ నా చెల్లి హాస్పిటల్లో కనిపించడం లేదు అని పాపం ఏడుస్తుంది. అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే నేను ఇలాగే వెళ్తున్నాను అని చెప్తాడు. షియా తన్ని డ్రాప్ చేయమని బ్రతిమలాడడంతో షెంగ్ తన్ని కారులోకి ఎక్కించుకుంటాడు. వర్షంలో తడిచిన షియా తన్ని తాను క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే షెంగ్ టవలిస్తాడు. ఆ ప్రాసెస్ లో అతని కార్ మీద కొన్ని వాటర్ డ్రాప్స్ పడతాయన్నమాట. అది చూసి సారీ మిస్టర్ షెంగ్, మీ కార్ని నేను డర్టీ చేస్తున్నాను అని షియా అంటే షెంగ్ ఆ టవల్ తీసుకొని తనే స్వయంగా షియాని తూడుస్తూ ఇలాగే ఉంటే నీకు జలుబు చేస్తుంది, త్వరగా తూడ్చుకో అని ప్రేమగా అంటాడు. షియా ఆ టవల్ తీసుకొని నేను చేసుకోగలను అని అంటుంది. అప్పుడు అతను నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళావు కదా, ఏమైంది అని అడిగితే ఆవిడకి నేను నచ్చలేదు అని షియా చెప్తుంది. అయితే నీ బాయ్ ఫ్రెండ్ ని మార్చేయి అని షెంగ్ సలహా ఇస్తాడు. షియా షాక్ లో మార్చేయాలా అంటే ఎలా అని అడిగితే నేనున్నాను కదా, నా గురించి ఏమనుకుంటున్నావు అని షెంగ్ తన మనసులో మాట బయట పెడతాడు. షియా టెన్షన్ తో ప్రెసిడెంట్ షెంగ్ ప్లీజ్ డ్రైవర్ ని కార్ స్పీడ్ గా వెళ్ళమని చెప్పండి, నా చెల్లికి యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో అని భయంగా ఉంది అని అంటుంది. వెంటనే హాస్పిటల్ కి వెళ్తే అక్కడ తన చెల్లి అప్పటికో వార్డ్ లో ఉండడం చూసి షియాకి ప్రాణం లేచి వస్తుంది. షియా షాక్ అయి డాక్టర్ అడుగుతుంది తను అసలు హాస్పిటల్ కి ఎలా తిరిగి వచ్చింది అని అంటే ఆమె చెప్తుంది ప్రెసిడెంట్ షెంగ్ మనుషులు తన్ని పట్టుకొని తీసుకొని వచ్చారు అని. తన చెల్లెల్ని నిద్రపుచ్చి వెంటనే బయటకు వచ్చి షెంగ్ కి కాల్ చేస్తుంది. మీరు ఎక్కడున్నారు, నేను మీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి వెళ్తుంటే సరిగ్గా ఎదురుగా తన బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. నువ్వు మా అమ్మని కలవడానికే వచ్చావు కదా, పద వెళ్ళి ఆవిడికి ఫస్ట్ సారీ చెప్పు అని బలవంతం చేస్తాడు. షియా అతని చేయి విదిలించుకొని కోపంతో నేను సారీ చెప్పడమా అని అంటే వాడు నీకు నెక్లెస్ నచ్చపోతే పోయింది, అంత మాత్రాన మా అమ్మని తోసేయాలా అని అరుస్తాడు. అప్పుడు షియా నిజం చెప్తుంది. యాంగ్ నీకు నిజం చెప్పనా, ఇదంతా మీ అమ్మ ప్లాన్, ఆవిడకి నేను నచ్చలేదు, అందుకే కావాలని కింద పడిపోయి నా మీద నింద వేశారు అని చెప్తుంటే వాడు కాసేపు ఆలోచించి ఒకవేళ అది నిజమైనా సరే నువ్వు వెళ్ళి సారీ చెప్పాల్సిందే, అలా చేస్తేనే మా అమ్మకి నువ్వు నచ్చుతావు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. షియాకి కోపం వచ్చి నువ్వు నా గురించి కొంచెం కూడా ఆలోచించని మనిషివి అని అక్కడ నుంచి వెళ్లిపోతుంటే వాడు వెనుక నుండి తనని టైట్ గా హక్ చేసుకుంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు, ఇప్పుడు ఇలా వెనక్కి తగ్గలేవు అని అంటుంటే వెనకాలన్న మనోడు ఇదంతా చూసి రగిలిపోయి
వెళ్ళిపోతూ ఇమ్మీడియట్ గా షియాకి కాల్ చేసి ఇప్పుడే నా ఆఫీస్ కి రా, రాకపోతే ఇక ఎప్పటికీ రావాల్సిన అవసరం లేదు అని వార్నింగ్ ఇస్తాడు. షియా అతి కష్టం మీద యాంగ్ ని విడిపించుకొని నేను మీ అమ్మకి ఎలాంటి సారీ చెప్పను అని తెగేసి చెప్పి షెంగ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మనోడు సోఫాలో కొంచెం సీరియస్ గా చూస్తూ ఉంటాడు, కళ్ళన్ని ఎర్రగా చేసుకుని. షియా అతనికి థ్యాంక్స్ చెప్తుంది వాళ్ళ చెల్లిని వెతకడంలో హెల్ప్ చేసినందుకు. కానీ మనోడు మాత్రం కూల్ గా పర్వాలేదు, నువ్వు నా బిడ్డను చూసుకునే నానివి, ఆ మాత్రం చేయలేనా అంటాడు. ఇంతలో యాంగ్ తన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అతని పిలుపుల సౌండ్స్ వినగానే షెంగ్ ఇమ్మీడియట్ గా షియాని తన ఒళ్ళోకి లాక్కొని కూర్చోబెట్టుకుంటాడు. షియా టెన్షన్ తో ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే షెంగ్ తన కోటుతో షియాని కవర్ చేసుకుని గట్టిగా హత్తుకుంటాడు. అక్కడికి వచ్చిన యాంగ్ వీళ్ళిద్దరిని ఇలా చూసి మిస్టర్ షెంగ్ మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. షెంగ్ చాలా క్యాజువల్ గా ఈమె నా కొడుకు నాని అని అంటే యాంగ్ అడుగుతాడు మరి ఈమె నాని అయితే మీ ఊళ్ళో ఎందుకు కూర్చుంది అని అంటే ఎందుకంటే నా కొడుక్కి తనంటే చాలా ఇష్టం, సో నేను కూడా దాని వల్ల హార్మోనైజ్ అయ్యాను, అందుకే తనంటే నాకు కూడా ఇష్టం ఉంటుంది కదా అని అంటాడు. అది విన్న షియా మనసులో ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని అనుకుంటుంది. యాంగ్ తన గర్ల్ ఫ్రెండ్ వేసుకున్న డ్రెస్ లాగే ఆ అమ్మాయి డ్రెస్ కూడా ఉందని అబ్జర్వ్ చేసి ముందుకొచ్చి ఏదో అడగబోతుంటే షెన్ ఒక్కసారిగా షియాని ప్యాషనేట్ గా కిస్ చేస్తాడు. ఎలా ఉంటుందంటే ఇక ఆమెను తినేస్తానేమో అన్నట్లు ఉంటుంది. అలా కిస్ చేస్తూనే కళ్ళతో యాంగ్ ని కోపంగా చూస్తుంటాడు. ఆమె ఎంత ఆపాలని చూసినా అతను పదే పదే కిస్ చేస్తూనే ఉంటాడు. అది చూసి యాంగ్ షాక్ అయ్యి ఓరి దేవుడు వీళ్ళిద్దరి మధ్య ఆఫీస్ రొమాన్స్ నడుస్తుందా అని అక్కడ నిలబడితే షెంగ్ చాలా కూల్ గా నా కొడుకు నర్సు చాలా సిగ్గుపడుతుంది, తన్ని డిస్టర్బ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, సో నువ్వు ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తాడు. యాంగ్ కూడా మనసులో అసలు మిస్టర్ షెంగ్ కి ఈ షియా ఎలా నచ్చుతుందిలే, పక్కాగా ఈమె ఎవరో అయి ఉంటుంది అని అనుకుని వెళ్ళిపోతాడు. షియా కోపంగా అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే అప్పుడు అతను వెటకారంగా సారీ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుండి నిన్ను కాపాడడానికే నేను అలా కిస్ చేశాను, వాడు నిన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకూడదని పంపించేశాను, కానీ నువ్వు ఇంతలా ఫీల్ అవుతావని నాకు తెలీదు, ఇంకా నా మీద కోపంగా ఉందా అని అంటే ఆమె నా ఉద్దేశం అది కాదు అని చెప్పి లేవబోతుంటే అతను ఆమెను అంతే కూర్చోబెట్టుకుని ఇదిగో ఇది చూడు మీ చెల్లెలు సర్జరీ చేయడానికి నేను టాప్ డాక్టర్లని పిలిపించాను అని ఒక కార్డ్ ఇస్తాడు. అది చూసి షియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నా చెల్లి త్వరలోనే కోలుకుంటుంది అనమాట, మీకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటే షెన్ తన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. అదే టైంలో అతనికి కాల్ వస్తుంది. యంగ్ మాస్టర్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడని చెప్పడంతో షెంగ్ తనతో పాటు షియాని ఇంటికి తీసుకెళ్తాడు. షియా వెంటనే వాడిని ప్రేమగా ఎత్తుకొని బుజ్జి కన్నా ఏడవకు, చూడు ఏడ్చేడ్చి నీ ముఖం అంతా ఎర్రగా అయిపోయింది అని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే వాడు ఒక్కసారిగా నవ్వేస్తాడు. మెయిర్ కూడా అది చూసి షాక్ అయ్యి అమ్మో మీరు రాగానే బాబు ఏడుపై ఆపేశాడు, మేబీ మిమ్మల్ని చూడకపోవడం వల్లే ఏడ్చుంటాడు అని అంటే షెంగ్ రొమాంటిక్ గా షియా వైపు చూస్తూ నా కొడుకు నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు, నిన్ను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నట్టున్నాడు, నీకు కూడా వాడంటే ఇష్టమేనా అని అంటే షియా నాకు వాడంటే చాలా ఇష్టం అని అంటుంది. మేడ్ అప్పుడు అతను ఫేస్ చూసి నేను ఇప్పుడే గమనించాను యంగ్ మాస్టర్ అచ్చం షియా లాగే ఉన్నాడు, కళ్ళు ముక్కు అన్ని మీ పోలికే అని అంటే షియా కూడా బాబుని చూసి నిజంగానే నా పోలికలు ఉన్నాయి కదా అని అనుకుని మెల్లగా షెంగ్ అడుగుతుంది అసలు వీడు అమ్మెవరు అని. అతను తనకి చాలా దగ్గరగా వస్తూ ఎమోషనల్ గా చెప్తాడు నా వైఫ్ నా కొడుకుతో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది అనగానే షియా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. తనకు కూడా గతంలో జరిగిన ఒక యాక్సిడెంట్ గుర్తొస్తుంది. షెంగ్ కంటిన్యూ చేస్తూ ఆ టైంలో నేను తన్ని కాపాడడానికి వెళ్తే నాకు కేవలం నా కొడుకు మాత్రమే దొరికాడు, తను మాత్రం మమ్మల్ని ఇద్దరిని మర్చిపోయింది అని షియాని గోడ కదిం పట్టుకుంటాడు. షియా వాళ్ళిద్దరిని చూసి పాపం బాబు వాళ్ళ అమ్మకి ఆ యాక్సిడెంట్ వల్ల గతం మర్చిపోయి ఉంటుంది అని జాలిపడి సారీ నేను అడగకూడదు అనామంటే పర్వాలేదు నేను తన్ని వెతికి పట్టుకుంటాను, పద ఇక మనం మాల్ కి వెళ్దాం అని చెప్పి ఇద్దరు వాడికి షాపింగ్ చేయడానికి మాల్ కి తీసుకెళ్తారు. షియా ప్రతి డ్రెస్ ని చూస్తూ వావ్ ఎంత బాగుందని మురిసిపోతుంటే షెంగ్ వెంటనే కొనేద్దాం అంటాడు. ఈ షూస్ కూడా బాగున్నాయి కదా అని అంటే ఇవి కూడా ప్యాక్ చేయండి అంటాడు. సాక్స్ కూడా బాగున్నాయి అంటే అన్ని కొనేయండి అని చెప్తాడు. అది చూసి సేల్స్ గర్ల్ మిసెస్ షెంగ్ మీ టేస్ట్ చాలా బాగుంది అని పొగుడుతుంటే ఆ మాటకి షియా షాక్ అయ్యి మిసెస్ షెంగ్ ఏంటి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను బాబుకి నర్సుని మాత్రమే అని చెప్తుంది. సేల్స్ గర్ల్స్ వెంటనే ఆమెను చీప్ గా చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఆమె పాలు పట్టించే తల్లుల కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఇన్నర్ వేర్స్ చూస్తుంది. దాని వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఈజీ అవుతుంది కదా అని అనుకుని ఇదంతా అని అడిగితే ఆవిడ చాలా కాస్ట్ నువ్వు కొనలేవు అని చెప్పి వెంటనే అది లాక్కొని ఒక నాని వై ఉండి ఇది కొనే అర్హత కూడా నీకుండదు, నా టైం వేస్ట్ చేయకు అని తిడుతుంది. షియా కూడా మనసులో నేను నా చెల్లి సర్జరీ కోసం డబ్బులు దాల్చుకోవాలి కదా వద్దులే నాకు అక్కర్లేదు అని అంటుంది. దాంతో సేల్స్ గర్ల్ ఆమె మీద శానిటైజర్ జల్లుతూ కొననప్పుడు ముట్టుకొని గలీజ్ చేయకు, నీలాంటి పేదవాళ్ళ ఒంటి మీద బ్యాక్టీరియా ఉంటుంది అని ఇన్సల్ట్ చేస్తుంది. షియా కోపంగా నువ్వు కొంచెం ఓవర్ చేయట్లేదు అని అంటే నువ్వు మిసెస్ షెంగ్ లాగా ఫీల్ అవ్వకు అని గట్టిగా తోసేస్తుంది. షియా కింద పడబోతుంటే కరెక్ట్ టైం కి షెంగ్ వచ్చి తన నడుము పట్టుకొని ఆపుతాడు. ఒక చేతిలో బాబు ఇంకో చేతిలో షియాన్ పట్టుకొని అలా చూస్తుంటే సీన్ మాత్రం అద్దిరిపోతుంది. అప్పుడు షెంగ్ నీకు అవి కావాలా అని అడుగుతాడు. షియా అది చూసి కొంచెం సిగ్గుతో అయ్యో ఇవి కావాలని చెప్తే చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది అని మనసులో
అనుకొని వద్దు పదండి వెళ్దాం అంటుంది. కానీ షెంగ్ తన చెయ్యి పట్టుకొని ఆ సేల్స్ గర్ల్స్ వైపు సీరియస్ గా చూసి తన సైజ్ కి కావాల్సినవన్నీ ప్యాక్ చేయండి అని ఆర్డర్ వేస్తాడు. షియా చాలా కాస్ట్లీ అంటున్నా వినకుండా నేను నేను నీ కోసం కొంటున్నాను తీసుకో అని సీరియస్ గా చెప్తాడు. పైగా ఆమె కోసం కాస్ట్లీ బ్యాగ్స్, డ్రెస్సెస్, షూస్ అన్ని కొంటాడు. పైగా సీరియస్ గా సేల్స్ గర్ల్ వైపు చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు, నేను ఎఫోర్డ్ చేయలేను అనుకుంటున్నావా అని అడిగితే ఆమె వణికిపోయి సారీ సార్ అని అంటుంది. సారీ నాకు కాదు, ఎవరికి చెప్పాలో ఆలోచించుకో అనగానే తను వెంటనే షియా కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరుతుంది. షెంగ్ అక్కడితో ఆగడు. నువ్వు సారీ చెప్పావు సరే, కానీ ఆమె ఇంకా నిన్ను క్షమించలేదు. నా మనిషిని డిగ్రేడ్ చేయడానికి నువ్వెవరు, ఇకపై ఈ స్టోర్ లో మళ్ళీ కనిపించవు చూడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. అది విన్న షియా మనసులో నన్నెందుకు నా మనిషి అంటున్నారు, పైగా నా కోసం స్టాండ్ తీసుకుంటున్నారు, ఇన్నిసార్లు నాకు హెల్ప్ చేశారు, అసలు ఎందుకు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని అనుకుంటూ బయటికి రాగానే తట్టుకోలేక అడిగేస్తుంది. అసలు మనం ఇద్దరం ముందు నుండే ఒకరికొకరు తెలుసా అని అంటే షెంగ్ నవ్వుతూ అదేంటి సడన్ గా అలా అడిగావు అని అంటే మీరు నా పట్ల చాలా మంచిగా ఉంటున్నారు కదా అందుకే అని అంటుంది. నువ్వు నా కొడుకుని బాగా చూసుకుంటున్నావు కదా అందుకే నేను కూడా నీతో మంచిగా ఉంటున్నాను అని అంటాడు. ఆమె ఓ యంగ్ మాస్టర్ కోసమే ఇలా చేస్తున్నారా అని అనుకొని వాడిని ప్రేమగా ఎత్తుకుంటుంది. ఇక నుండి మీ కొడుకుని నేను చాలా బాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేస్తుంది. అప్పుడే అక్కడికి షెంగ్ స్టెప్ మదర్ అండ్ ఆమె మేనకోడలు లిన్ వస్తారు. ఎవరి అమ్మాయి అని స్టెప్ మామ్ అడిగితే బాబుని ఎత్తుకుంది కదా నర్స్ అయి ఉంటుందిలే అని లిన్ అంటుంది. అప్పుడు స్టెప్ మామ్ షెంగ్ తో నువ్వు లిన్ తో పెళ్లి గురించి మాట్లాడు అని అంటుంటే షియా షెంగ్ పెళ్లి చేసుకున్నారా అని అనుకొని నేను కారులో వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. షెంగ్ తన వెనకాల వెళ్లబోతుంటే లిన్ అతని చేయి పట్టుకుంటే షెంగ్ తన్ని కోపంగా చూసేసరికి భయపడి వదిలేస్తుంది. నువ్వు గ్రాండ్ పాకి ఇచ్చిన ప్రామిస్ మర్చిపోయావా, నెల రోజుల్లో పెళ్లి చేసుకోవాలి కదా అని స్టెప్ మామ్ అరుస్తుంది. నీకెందుకో నా మ్యారేజ్ పార్ట్నర్ ఆల్రెడీ ఫిక్స్ అయింది అని షెంగ్ చెప్పి వెళ్లిపోతాడు. ఆ స్టెప్ మామ్ మనసులో ఈ నర్సు మోకంది షెంగ్ ని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది, ఫస్ట్ దీని పని పట్టాలి అని అనుకుంటుంది. షియా కార్లో కూర్చొని బాబుని దాచి పెడుతుంటే షెంగ్ వచ్చి అలా ఎందుకు పారిపోయావు అని అడుగుతాడు. అది మీ పర్సనల్ మ్యాటర్ కదా అని తను అంటుంటే షెంగ్ ఆమెకు చాలా క్లోజ్ గా వస్తాడు. ఆమె నర్వస్ అవుతుంది కానీ తను బాబు కిస్ చేస్తాడు. తను మా స్టెప్ మామ్ పక్కనుంది ఆమె మేనకోడలు, వాళ్ళతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు, నా కొడుకు తల్లి తప్ప నా లైఫ్ లో ఏ అమ్మాయి లేదు అని చెప్తాడు. షాకేమీ అర్థం కాదు, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారా అని అనుకుంటుంది. షెంగ్ మళ్ళీ ఆమె దగ్గరకు జరుగుతుంటే ఆమె దూరంగా జరిగి అవును మీ ఫేస్ ఎందుకు అలా ఎర్రగా అయిపోయింది అని అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక మనోడు నేను నా కొడుకుని మిస్ అవుతున్నాను, పద ఇంటికి వెళ్దాం అని అంటాడు. కారులో అతను మనసులో షియా నువ్వు నన్ను గుర్తు పట్టకపోయినా నీ బాడీ నన్ను గుర్తుపట్టింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాత్రిపూట బాబు నిద్రపుచ్చుతూ ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టి పక్కనే పడుకోబెట్టుకుంటుంది. అప్పుడే షెంగ్ రూమ్ లోకి వచ్చి బాబును మెల్లగా పక్కకు జరిపి ఈ రోజు నువ్వు ఒక్కడివే పడుకున్నా డాడీ మమ్మీతో పడుకుంటారు అని చెప్పి షియా పక్కన పడుకొని తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆమె చెవి దగ్గర కిస్ చేస్తూ నన్ను మిస్ అయ్యావా అని అడుగుతాడు. తన ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని నేను రోజంతా నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆమె లిప్స్ మీద కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత కళ్ళ మీద పెట్టి మళ్ళీ లిప్స్ మీద డీప్ కిస్ చేస్తాడు. షియాకి నిద్రలో ఏదో అవుతున్నట్టు అనిపించి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి కళ అనుకొని ఏంటి నిన్న రాత్రి షెంగ్ నాతో పడుకున్నారా లేదంటే ఏంటి కళ అని ఆలోచిస్తూ నాకేంటి ఇలాంటి పిచ్చి కళలు వస్తున్నాయి, షెంగ్ గురించి ఈ మధ్య రొమాంటిక్ గా ఆలోచిస్తున్నాను అని తన్ని తాను తిట్టుకుంటూ చెంపల మీద కొట్టుకుంటుంది. బాబు తన్ని చూసి నవ్వుతుంటే రే ఇక టైం అయింది లే అని ఎత్తుకొని కిందికి వస్తుంది. షెంగ్ ని చూడగానే కొంచెం నెర్వస్ అవుతూ అయ్యో ఇప్పుడు ఇతని ముఖం నేను ఎలా చూడాలి అని కంగారు పడుతూనే గుడ్ మార్నింగ్ చెప్తుంది. మెయిడ్ వచ్చి బాబుకి పాలు పట్టించే టైం అయింది అని చెప్తే సోఫాలో కూర్చొని పాలు పట్టించడానికి రెడీ అవుతుంది. కానీ మెయిడ్ అంటుంది ఏంటి నీ దగ్గర పాలు రావడం లేదు అని. షెంగ్ కూడా అప్పుడే అటు తిరిగి చూస్తాడు. షియా టెన్షన్ పడిపోతుంది. ముందు చాలా వచ్చేవి కదా ఇప్పుడు ఏమైంది, మేబీ ఆ రొమాంటిక్ కల వల్ల ఇలా జరిగిందా అని అనుకుంటుంది. బాబా ఆకలితో ఏడుస్తుంటే షెంగ్ దగ్గరకు తీసుకొని పర్వాలే షియా బాటిల్ పాలు తీసుకురా అని పంపిస్తాడు. షియా వెళ్ళగానే షెంగ్ బాబుతో సారీరా నాన్న నిన్న నైట్ డాడీ కంట్రోల్ తప్పాడు అందుకే ఇలా జరిగింది అని మనసులో అనుకుంటాడు. షియా వచ్చి బాటిల్ పాలు పట్టిస్తుంది. ఆ తర్వాత షెంగ్ మెయిడ్ తో ఆమె కోసం మంచి హెల్తీ సూప్ ప్రిపేర్ చేయమని చెప్తాడు. సో పాలు తొందరగా వచ్చేలాగా. ఆ మాటకు ఆమె సిగ్గుపడుతుంది. ఆ తర్వాత బాబు కడుపు నిండా పాలు తాగి పడుకుంటాడు. అప్పుడే అక్కడికి లీనా వచ్చి యంగ్ మాస్టర్ ని నాకివ్వు, నేను చెప్పింది నీకు వినపడ్డం లేదా అని అరుస్తుంది. షియా బాబుని తనకిస్తుంది. ఇక వెళ్ళి నీ పని చూసుకో అని పంపించేస్తుంది. కానీ లీనా తన పర్స్ లో నుంచి ఏదో తీసి సడన్ గా అరుస్తుంది. చూడండి యంగ్ మాస్టర్ దగ్గర ఏం దొరికిందో, పక్కగా ఈ నర్స్ బాబు మీద ఏదో చాతబడి లాంటిది చేసింది అందుకే వాడెప్పుడు తనకే అతుక్కుపోతుంటాడు అని నిందలు వేస్తుంటే షియా షాక్ అయి నాకు దీని గురించి ఏం తెలీదు, నేనేం చేయలేదు అని మొత్తుకుంటుంది. లీనా నాకే ఎదురు సమాధానం చెప్తావా అని బాడీ గార్డ్స్ ని పిలిపించి షియాన్ పట్టుకోమంటుంది. మేడ్ వచ్చి తను అలాంటిది కాదు అని చెప్పినా వినదు. షెంగ్ ని పడేయడానికి ఇదన్నీ చేస్తుంది కదా, ఈ రోజు దీని బుద్ధి చెప్తా అని రగిలిపోతుంది. వెంటనే మేడ్ షెంగ్ కి కాల్ చేస్తుంది.
ఇటు ఇంట్లో లీనా దీని బట్టలు చింపేయండి, యంగ్ మాస్టర్ నే కాదు షెంగ్ ని కూడా లైన్ లో పెడుతుంది అని ఆర్డర్ ఇస్తుంది. బాడీ గార్డ్ షియాని సోఫా మీద పడేస్తారు. ఆమె తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఇంకో పక్క బాబు ఏడుస్తుంటే మేడ్ దగ్గరకు తీసుకుంటుంది. సరిగ్గా అప్పుడే షెంగ్ ఎంట్రీ ఇస్తాడు. తన టై తీసి లీనా బాడీ గార్డ్స్ ని చిత్త కొట్టేస్తాడు. కొట్టి కొట్టి వాళ్ళకు ఊపిరి కూడా ఆడకుండా చేస్తాడు. తన కోట్ తీసి షియాక్ కప్పి భయపడుకు, నేను ఉన్నాను కదా అని తన్ని ప్రేమగా నిమురుతాడు. తర్వాత లీనా వైపుకు చూసి చావాలనుందా నీకు, ఇక్కడికొచ్చావు అని అడుగుతాడు. లీనా భయం భయంగా నా మాట విను షెంగ్, ఈ నర్స్ బాబు మీద ఏదో మంత్రం వేసింది, ఇదిగో ఈ ఆమ్లెట్ కూడా తన దగ్గర దొరికింది అని చెప్తుంది. షియా ఏడుస్తూ మిస్టర్ షెంగ్ నేను అలాంటిదేమీ చెయ్యలేదు అని అంటుంది. షెంగ్ సీరియస్ గా నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్తే షియా షాక్ అయ్యి నిజంగానే నన్ను నమ్ముతున్నారా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగానే ఆ లీనా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. వెంటనే అసిస్టెంట్ ని పిలిచి దానికి బుద్ధి చెప్పి తన మనుషుని లాక్కెళ్ళమని ఆర్డర్ ఇస్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. షియా సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఒక విషయం నోటీస్ చేస్తుంది. అది మిడ్ నైట్ ఫుటేజ్ అన్నమాట. అందులో షెంగ్ రాత్రి 11 o'clock కి ఆమె గదిలోకి వచ్చి మార్నింగ్ 5 కి బయటకు వెళ్ళాడని క్లియర్ గా ఉంటుంది. అది చూసి ఆమె అంటే నిన్న రాత్రి జరిగిన రొమాన్స్ కల కాదు నిజమే అన్నమాట అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అప్పుడే షెంగ్ వచ్చి ఆ లీనా సంగతి తేల్చేశానులే, నువ్వు టెన్షన్ పడుకు అని చెప్తాడు. గాని షియా పిచ్చ కోపంతో నిన్న రాత్రి మీరు నా రూమ్ కొచ్చారా అని అడుగుతుంది. షెంగ్ కింద కొంగి తన కళ్ళజోడు తీసి అవును అని ఒప్పుకుంటాడు. ఆమె వెంటనే తన కోట్ తీసి ఇచ్చేసి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. షెంగ్ తన్ని ఆపడానికి ట్రై చేసినా రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంటుంది. రాత్రి తన లోపలికి వచ్చి నాతో అలా చేశాడా అని రగిలిపోతుంది. కానీ షెంగ్ బయట నుండి ప్లీజ్ తలుపుతీ అని బ్రతిమలాడుతూ మోకాళ్ళ మీద కూర్చుంటాడు. నన్ను టచ్ చేయడానికి మీకెంత ధైర్యం అని తను అరిస్తే షెంగ్ నిజం చెప్పాలంటే రాత్రి నేను తాగకుండా ఉండడానికి నేను ఎన్నిసార్లు కోల్డ్ షవర్ తీసుకున్నానో నాకే తెలుసు, నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అని చెప్తాడు. అంటే ఆ రోజు మీరు మత్తులో ఉన్నట్టు నటించి నన్ను బెడ్ మీద పడేశారే అది కూడా డ్రామానేనా, మీకు అన్ని గుర్తున్నాయి కదా అని షియా అడిగితే అవును అంటాడు. షియా తలుపు తీసి ఇదంతా మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారన్నమాట అని షెంగ్ చంప బగల కొడుతుంది. మీరొక సైకో, నేను ఈ జాబ్ వదిలేసి ఇప్పుడే వెళ్లిపోతున్నాను అని అంటుంది. కానీ మనోడు తన్ని గట్టిగా హక్ చేసుకుని ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకు అని బ్రతిమలాడతాడు. నన్ను వదలండి అని అంటున్నా వినకుండా తన్ని గోడ కదిం పట్టి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షియా ఆపడానికి ట్రై చేస్తుంటే షెంగ్ తన్ని భుజం మీద వేసుకుని బెడ్ దగ్గరకు తీసుకెళ్తాడు. కోపంతో వీప్ మీద షియా తన్ని కొడుతున్నా కూడా వినకుండా టేబుల్ మీద కూర్చోబెట్టి పదే పదే ప్యాషనెట్ గా కిస్ చేస్తూనే ఉంటాడు. షియా ముఖం తిప్పుకొని వదలండి షెంగ్ అని అరిస్తే తను తనకి ఇంకా దగ్గరగా వచ్చి నిజంగా నన్ను వదిలి వెళ్ళగలవా, ఒక్కసారి నీ బాడీని చూసుకో, నీ బాడీ అప్పుడే నా స్పర్శకి రెస్పాన్స్ అవుతుంది అని రొమాంటిక్ గా రెచ్చగొడతాడు. ఇంకా అడుగుతాడు చెప్పు షియా వదలాల నిన్ను అని తన ముఖాన్ని దగ్గరకు తీసుకొని నిన్న రాత్రి ఏం జరిగిందో అంతా మళ్ళీ గుర్తు చేయమంటావా అని చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. నిన్న నేను నిన్ను ఇలాగే కిస్ చేస్తున్నప్పుడు నువ్వు పదే పదే షెంగ్ షెంగ్ అంటూ నా పేరే కలవరించావు అని అంటాడు. కట్ చేస్తే నిన్న రాత్రి సీన్ కనిపిస్తుంది. షెంగ్ కిస్ చేస్తున్నప్పుడు షియా కూడా మెలకు వస్తుంది. తను కూడా రెస్పాండ్ అవుతూ అతన్ని కిస్ చేస్తుంది. షెంగ్ ఇప్పుడు షియా కళ్ళల్లోకి చూస్తూ నేను నీలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఫీల్ అయ్యావు, నీ బాడీ నన్ను గుర్తుపట్టింది, అంటే నీకు ఆల్రెడీ నా మీద ప్రేమ ఉంది, మరి ఇప్పుడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, మనం ఇద్దరం ఇదంతా ఎన్నో సార్లు చేసినట్లు నీకు అనిపించడం లేదా అని అడుగుతాడు. తను మాత్రం మొండిగా లేదు, అయినా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటుంది. ఆ డబ్బా వెదవని పక్కన పడేయి అని షెంగ్ అంటే అసలు మీరేం చేస్తున్నారు, నేను జస్ట్ ఒక మామూలు నర్సును మాత్రమే, నన్ను ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని ఆమె ఏడుస్తుంది. అతను తన ముఖాన్ని నిమిరి నేను నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, నా కొడుకు తల్లివవ్వు, నా మిసెస్ షెంగ్వి అవ్వు అని ప్రపోజ్ చేస్తాడు. ఆమె షాక్ అయ్యి నేను మీతో పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అని అంటే షెంగ్ తన్ని కిస్ చేస్తూ కానీ ఇప్పుడు నీకు అది కావాలి అని అంటాడు. ఆమె తన్ని తోసేసి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను, వదలని నన్ను అని రూమ్ బయటకు వచ్చేస్తుంది. బయట మేడ్ కంగారుగా యంగ్ మాస్టర్ చాలా భయపడిపోతున్నారు, తను ఎత్తుకొని ఏడవకుండా చూడండి అని బాబుని ఇవ్వబోతుంటే వెనక నుండి షెంగ్ వచ్చి బాబుని తీసేసుకుంటాడు. నా కొడుకు ఏడుస్తున్నాడు, తను ఒక్కసారి హక్ చేసుకోవా అని అడుగుతాడు. షియా కళ్ళు తుడుచుకొని మిస్టర్ షెంగ్ నేను ఇక మీదట యంగ్ మాస్టర్ ని చూసుకోలేను, నేను రిజైన్ చేస్తున్నాను అని బాంబ్ పేలుస్తుంది. నిజంగా వెళ్లిపోతావా, చూడు వాడు నువ్వు లేకుండా ఉండలేడు అని షెంగ్ అడుగుతాడు. బాబు ఏడుపు చూసి షియా మనసు కొంచెం చివుక్కుమంటుంది. వీడేడుస్తుంటే నాకెందుకు ఇంతలా బాధ అవుతుంది అని అనుకుంటుంది. షెంగ్ తన చేయి పట్టుకొని మమ్మల్ని వదిలి వెళ్ళకు అని బ్రతిమలాడుతూ మనసులో నువ్వు ఆల్రెడీ ఒకసారి మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు, మళ్ళీ ఆ తప్పు చేయకు అని అనుకుంటాడు. కానీ ఆమె తన చేయి విదిలించుకొని యంగ్ మాస్టర్ కోసం ఇంకెవరినైనా వెతుక్కోండి అని చెప్పి తిరిగి చూడకుండా వెళ్లిపోతుంది. ఇంటికెళ్ళాక షియా అలసిపోయి పడుకుంటుంది. అప్పుడు తనకు ఒక కలొస్తుంది. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు షెంగ్ తన పొట్ట మీద ముఖం పెట్టి బేబీ వింటున్నావా, మమ్మీని తన్నకు, నేను నీ డాడీని గుర్తుపెట్టుకో అని అంటాడు. బాబుకి ఇప్పుడే ఏం వినబడుతుంది అని షియా అంటే తను వినగలడు, చూడు వాడు పెద్దయ్యాక నా వాయిస్ వినగానే గుర్తుపట్టేస్తాడు అని షెంగ్ అంటాడు. షెంగ్ వెంటనే
తనకు ఒక బాక్స్ గిఫ్ట్ ఇస్తాడు. అందులో ఒక గోల్డ్ బ్రేస్లెట్ ఉంటుంది. దాని మీద షెంగ్ షియాని ప్రేమిస్తున్నాడు అని రాసి ఉంటుంది. అది తనకి తొడిగి ఇదెప్పటికీ తీయొద్దు అని షెంగ్ ప్రామిస్ తీసుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో గొడుగు పట్టుకుని షియా తన చెల్లిని కలవడానికి వెళ్తుంది. చెల్లి అంటుంది, అక్క నీ పొట్ట చాలా పెద్దగా అయిపోయింది అని. నీ బావగారితో నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. బాబు పుట్టాక పెళ్లి చేసుకుంటాం అని షియా హ్యాపీగా చెప్తుంది. అప్పుడే ఒక కార్ వచ్చి తన్ని గుద్దబోతుంటే చెల్లి తన్ని తోసి ఆ యాక్సిడెంట్ కి గురవుతుంది. కానీ ఆ కార్ లో నుంచి ఎవరు దిగొస్తారు తెలుసా? ఆ యాంగ్ గాడు. అమ్మో ఎవరిని గుద్దేశాను అని కంగారుగా చూసి షియాని చూడగానే షాక్ అవుతాడు. ఈమె మా హై స్కూల్ క్లాస్మేట్ కదా, ఇక్కడ దొరికిందేంటి అని తను ఎత్తుకుంటాడు. ఇదంతా కల కంటున్న షియా ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. నాకు మళ్ళీ ఇలాంటి కల ఎందుకు వచ్చింది? నాకు ఏదో గతం ఉందని, అది నేను మర్చిపోయానని ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. ఆ బ్రేస్లెట్ కూడా యాంగ్ దగ్గర చూసినట్టుంది కదా అని అనుకుని వెంటనే యాంగ్ కి కాల్ చేస్తుంది. యాంగ్, నీ దగ్గర నా బ్రేస్లెట్ ఉందా అని అడిగితే హా ఉంది అని అంటాడు. అది నాకు ఇచ్చేయి, నా గతం గుర్తు తెచ్చుకోవడానికి అది నాకు హెల్ప్ అవుతుంది అని అంటే యాంగ్ కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలి, పాత విషయాలు వదిలేయి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వి, అది చాలు అని అరుస్తాడు. షియా మనసులో నేను గతం గురించి అడిగినప్పుడు అలా యాంగ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఏదో ఉంది అని అనుకుంటుంది. అతను పార్టీలో ఉన్నాడని తెలిసి బ్రేస్లెట్ తీసుకోవడానికి బయటికి రాగానే షెంగ్ బాబుని ఎత్తుకొని తన ఇంటి గుమ్మం ముందే కూర్చొని ఉంటాడు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే, నువ్వెక్కడికి మాయం అయిపోతావో అని భయం వేసి రాత్రంతా ఇక్కడే కూర్చొని నిన్నే చూస్తున్నాను. బాబు బయట పాలు తాగడం లేదు, రాత్రంతా ఆకలితో ఏడుస్తున్నాడు, ప్లీజ్ పాలు పట్టించు అని బ్రతిమలాడతాడు. సారీ, నేను ఇక మీదట మీ నానిని కాదు అని ఆమె వెళ్లబోతుంటే షెంగ్ తన చేయి పట్టుకుంటాడు. అప్పుడే చుట్టుపక్కల జనం అటుగా చూస్తుంటే షెంగ్ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన బాబుకి పాలు పట్టించు, చూడు వాడు ఎంత ఆకలిగా ఉన్నాడో అని గట్టి గట్టిగా అరుస్తాడు. జనం అంతా తన వైపుకు చూస్తుంటే నేను బాబు తల్లిని కాదు అని ఆమె అరుస్తుంది. షెంగ్ ఇంకా గట్టిగా, నీకెంత కోపం ఉంటే మాత్రం నీ బిడ్డను కూడా గుర్తుపట్టలేనంత కఠినంగా ఉంటావా? ఎంత హార్ట్లెస్ మదర్వి నువ్వు. నా అన్న నీకు పాలు కావాలంటే గట్టిగా ఏడువు, అప్పుడే మీ అమ్మ వింటుంది అని వాడిని గెలుతాడు. వాడేడుపు లంకించుకుంటాడు. చుట్టుపక్కలున్న ఆడోళ్ళంతా అది చూసి, ఏమైందమ్మా నీకు? నీ బిడ్డకి పాలు పట్టించడానికి నీకేంటి ప్రాబ్లం? లోకంలోకి తెచ్చాక ఆ బాధ్యత కూడా నీదే కదా అని అంటూ షియానికి గట్టిగా షెంగ్ వైపు నెట్టేస్తారు. తను వెళ్లి అతని ఒళ్ళోకి పడిపోతుంది. షెంగ్ రొమాంటిక్ గా నవ్వుతూ, థ్యాంక్ యూ నా కొడుకు మమ్మీ అని అంటాడు. ఇక చేసేదేం లేక షియా వాణ్ణి తీసుకుని కారులో కూర్చొని పాలు పట్టిస్తుంది. అతనితో ప్రేమగా, కడుపు నిండిందా నాన్న, నన్ను మిస్ అయ్యావా? నేనైతే నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అని ముద్దులాడుతుంటుంది. షెంగ్ విండో దగ్గర నుండి చూస్తూ, నా కొడుకు చాలా క్యూట్ కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని మా వాడికి నిజంగానే అమ్మ వైపు వచ్చు కదా అని మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. తను బయటకు వచ్చి బాబుని ఇచ్చేసి, ఇదిగో బాబు ఏడుపు ఆగిపోయింది, ఇక నేను వెళ్తున్నాను అని అంటే, ఎక్కడికి అంటాడు. నా బాయ్ ఫ్రెండ్ వెతకడానికి అని చెప్పి తను ఆపబోతున్న వినకుండా నా వెనకాల రావద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. కట్ చేస్తే పార్టీలో యాంగ్ ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ కనిపిస్తాడు. షియా అక్కడికి వెళ్లి బ్రేస్లెట్ ఇమ్మని అంటుంది. వాడు విసిగ్గా, ఎన్నిసార్లు చెప్పాలి, పాత విషయాలొద్దు, మనకు పెళ్లి కాబోతుందని అంటాడు. అక్కడ సిచ్యువేషన్ చూసి షియాకు అర్థమవుతుంది యాంగ్ ఒక బ్లైండ్ డేట్ కి వచ్చాడని. పైగా యాంగ్ వాళ్ళ అమ్మ షియాని చాలా డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది. పైగా యాంగ్ ఆ బ్లైండ్ డేట్ అమ్మాయికి షియాని ఒక కజిన్ అని పరిచయం చేస్తాడు. షియాకి మండిపోయి, నన్ను కజిన్ అంటావా అని అంటే, నోర్ముయ్, ఇదంతా మన ఫ్యూచర్ కోసమే అని యాంగ్ ఆ బ్లైండ్ డేట్ అమ్మాయికి సపర్యలు చేయడం స్టార్ట్ చేస్తాడు. షియాని ఒక పని మనిషిలో చూస్తుంటారు. సరిగ్గా అప్పుడే షెంగ్ రాయల్ గా అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ, ఈ రోజు ఏదో పెద్ద డ్రామా జరగబోతుంది, యాంగ్ వాళ్ళ అమ్మ వాడిని బ్లైండ్ డేట్ కి తెచ్చింది, కానీ ఇక్కడే వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది అని గుసగుసలాడుతుంటారు. యాంగ్ తల్లి షియాతో, ఏం చూస్తున్నావు, వెళ్లి వైన్ తీసుకురా అని ఆర్డర్ వేస్తుంటే, నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు, ఇవన్నీ నేనెందుకు చేయాలి అని ఎదురు తిరుగుతుంది. యాంగ్ వచ్చి తన్ని ఆపబోతుంటే షియా గట్టిగా, ఆ బ్లైండ్ డేట్ అమ్మాయితో నేను తన గర్ల్ ఫ్రెండ్ ని, కానీ ఇక నుండి కాదు అని చెప్పి వెళ్లిపోతుంది. వెళ్తూ వెళ్తూ యాంగ్ తల్లితో, అన్నట్టు నీ విషయం మర్చిపోయాను, నాతో ఇంకోసారి ఇలా రూడ్ గా మాట్లాడావో పెద్దదానివని కూడా చూడను అని చెప్పి ఆమె పట్టుకోమని ఇచ్చిన కోట్ని ఆమె మీద విసిరి కొడుతుంది. యాంగ్ తన చేయి పట్టుకుని ఆపబోతుంటే విదిలించుకొని వెళ్లిపోతుంది. అది చూసి జనం అంతా చప్పట్లు కొడతారు. ఆమె అందగత్తె మాత్రమే కాదు, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని పొగుడుతారు. షెంగ్ మనసులో, ఇది నా షియా అంటే అని ఒకటే హ్యాపీ అయిపోతాడు. యాంగ్ తల్లికి ఇదంతా షియా వల్ల జరిగింది అని అరిస్తే, మమ్మీ షటప్, ఇప్పటికే చాలా జరిగింది ఇక్కడ అని యాంగ్ అరుస్తాడు. వాళ్ళమ్మ, అయితే వెళ్లి తను తీసుకురా, నేను పెళ్లి కొప్పుకున్నానని చెప్పు అని అంటే, యాంగ్ గారు నిజంగా నా మమ్మీ అని ఖుషి అయిపోతాడు. కానీ ఆమె మనసులో, ఒక్కసారి తిరిగి రానివ్వు, నన్ను అవమానించినందుకు దాని సంగతి తేలుస్తా అని ప్లాన్ చేస్తుంది. బయటికి వచ్చాక షియాకి గుర్తొస్తుంది, అయ్యో బ్రేస్లెట్ తీసుకోవడమే మర్చిపోయానే అని. అప్పుడే డాక్టర్ కాల్ చేసి వాళ్ళ చెల్లి సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉందని చెప్తారు. ఆమె హాస్పిటల్ కి వెళ్ళగానే ఆమెకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ పెద్దదైందని, త్వరగా సర్జరీ చేయాలి, బట్ ఈ సర్జరీ ఫేమస్ న్యూరో సర్జన్ డాక్టర్ వాంగ్ మాత్రమే చేయగలరు అని చెప్తారు. షియాకి వెంటనే గుర్తొస్తుంది, డాక్టర్ వాంగ్ విజిటింగ్ కార్డు షెంగ్ తనకి ఇచ్చాడు కదా, సో
ఇమ్మీడియట్ గా తనకి కాల్ చేయాలనుకుంటుంది, కానీ తను అప్పటికి అక్కడే నిలబడి ఉంటాడు. నా చెల్లి ప్రాణం పోతుంది, ప్లీజ్ ఆ డాక్టర్ వాంగ్ ని పిలిపించండి అని బ్రతిమలాడుతుంటే శంక్ తనకి దగ్గరగా వచ్చి నేను నీకెందుకు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. తను వెనక్కి జరుగుతుంటే నీకు సాయం చేసినందుకు నాకేమిస్తావు, నేనొక బిజినెస్ మ్యాన్ ని, నాకేదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా అని తన టేబుల్ మీదకి నెట్టి ఎక్కడికి పోనివ్వకుండా నన్ను పెళ్లి చేసుకో అని అనగానే తను షాక్ అవుతుంది. సరిగ్గా అదే టైం కి యాంగ్ కాల్ చేసి షియా ఒక గుడ్ న్యూస్, నువ్వు తిరిగి వస్తే మా మమ్మీ మన పెళ్లికి ఒప్పుకుంది అని చెప్తాడు. అప్పుడు శంక్ కోపంతో తన నడుం పట్టుకొని రెండో చెవి దగ్గర మెల్లిగా నన్ను పెళ్లి చేసుకో, ఇప్పుడే డాక్టర్ వాంగ్ ని పిలుస్తాను, నీ చెల్లి మెడికల్ బిల్స్ అన్ని నేనే కడతాను, తను సేఫ్ గా ఉంటుందని చెప్తాడు. అలా చెప్తూ తన చెవి దగ్గర కొరుకుతూ రొమాంటిక్ గా రెచ్చగొడుతూ ఇప్పుడు ఆలోచించుకో, నీకెవరు కావాలో, నేనా యాంగడా అని అడుగుతాడు. ఆమె వెంటనే ఫోన్ కట్ చేసి షెంగ్ వైపుకు తిరిగి నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఆ మాట వినడమే ఆలస్యం. షెంగ్ ఆమె చేయి పట్టుకొని డైరెక్ట్ గా సివిల్ బ్యూరోకి తీసుకెళ్తాడు. కట్టు ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్స్ కోసం ఫోటోస్ దిగుతుంటారు. ఫోటోగ్రాఫర్ కాస్త దగ్గరగా జరిగి కూర్చోండి అని చెప్తారు. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ బయటకు వస్తారు. షియా మనసులో నేను నిజంగానే మిస్టర్ షెంగ్ ని పెళ్లి చేసేసుకున్నానా అని షాక్ లో ఉంటే షెంగ్ మాత్రం ఆమె చేతిలో ఉన్న సర్టిఫికేట్ లాక్కొని దీన్ని నేను జాగ్రత్తగా దాస్తానులే అని తన దగ్గర పెట్టుకుంటారు. సరే పెళ్లి కూడా అయిపోయింది కదా, ఇప్పుడైనా డాక్టర్ వాంగ్ ని పిలిచండి అని షియా అడిగితే తను హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి అతను ఆల్రెడీ అక్కడే ఉంటాడు. నేను ఆల్రెడీ సర్జరీ చేసేసాను, అది సక్సెస్ అయింది, మీ చెల్లి ఇప్పుడు క్షేమంగా ఉంది, కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది అని చెప్తారు. షియా ఆనందానికి పాపం అవధులే ఉండవు. షియా మెల్లగా అక్కడ ఉన్న నర్సుని అడిగితే మీరు ఇక్కడికి వచ్చేటప్పటికే డాక్టర్ వాంగ్ తన మెడికల్ టీమ్ తో వచ్చేసి జస్ట్ 1 అవర్ లో సర్జరీని కంప్లీట్ చేసేసారు మేడం అని చెప్తుంది. అక్కడున్న డాక్టర్ నవ్వుతూ మిస్టర్ షెంగ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు తెలుసా, నీ పాత బాయ్ ఫ్రెండ్ యాంగ్ నీ కోసం ఏనాడు ఏమీ చేయలేదు, కానీ అతను మాత్రం నిన్ను చాలా ప్రేమగా చూస్తున్నారు అని అంటుంది. షియా తన సిస్టర్ దగ్గర కూర్చొని ఉంటే షెంగ్ పక్కన కూర్చొని డాక్టర్ వాంగ్ తో మాట్లాడాను, నీ చెల్లి పూర్తిగా కోలుకునే వరకు తనే ఇక్కడుండి చూసుకుంటాడు అని చెప్తాడు. థ్యాంక్ యూ షెంగ్ అని ఆమె అనగానే నీ థ్యాంక్ యూ ఏంటి ఇంత చప్పగా ఉంది, జస్ట్ మాటలతోనే సరిపెడతావా అని అడుగుతాడు. మరి ఎలా థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే ఇంకేముంది, నన్ను కిస్ చెయ్యి అని రొమాంటిక్ గా అడుగుతాడు. తను మెల్లగా దగ్గరికి వెళ్లి అతని బుగ్గ మీద కిస్ చేస్తుంది. ఇదా, ఇది చాలా తక్కువ అని అనేసరికి తను కాస్త నెర్వస్ అవుతూ అతని లిప్స్ మీద కిస్ చేస్తుంది. ఖతం, టాటా, బై బై. షెంగ్ తన్ని పట్టుకొని ఫుల్ జోర్దార్ కిస్ చేస్తుంటే షియాకి ఊపిరి కూడా ఆడదు. ఆ తర్వాత తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని పద నీకు కిస్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. షియా చేసి చేసి టైర్డ్ అయిపోయి గాలి పీల్చుకుంటుంటే ఈ రాత్రి మన వెడ్డింగ్ నైట్ కాబట్టి నాకు నువ్వు ఇవాళ ప్రాపర్ థ్యాంక్ యూ చెప్పాలి అని అంటాడు. మనసులో మాత్రం ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటూ మళ్ళీ కిస్ చేయబోతుంటే మనం హాస్పిటల్లో ఉన్నాం అని ఆపుతుంది. అప్పుడే షియాకి యాంగ్ కాల్ చేస్తాడు. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడంటే వాడు నన్ను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాడు, వాడు నా కళ్ళలోనే ఉండనివ్వు అని ఫోన్ కట్ చేస్తుంది. షెంగ్ అప్పుడు కేవలం ఫోన్ కట్ చేస్తే సరిపోదు, నువ్వు ఇప్పుడు మిసెస్ షెంగ్వి, నీ ఎక్స్ గాడితో ఎన్ని సంబంధాలుంటే అన్ని తెంచేసుకోవాలి అని చెప్పి చేయి పట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి రాగానే అసిస్టెంట్ మెయిడ్ ఇద్దరు కలిసి గ్రాండ్ వెల్కమ్ ఇస్తారు. షెంగ్ ఒక్కసారిగా తన వైఫ్ కి చాలా ప్రొటెక్టివ్ గా అడ్డంగా నిలబడతాడు. కానీ వాళ్ళు విష్ చేస్తున్నారని తెలిసి రిలాక్స్ అవుతాడు. మెయిడ్ ఏమో త్వరలోనే మా యంగ్ మాస్టర్ కి తోడుగా ఒక చిన్న తమ్ముడు చెల్లో వచ్చేస్తారు అని అంటుంది. షెంగ్ నవ్వుతూ అవును, మా వాడికి ఆడుకోవడానికి ఒక చిన్న చెల్లెలు కూడా కావాలి కదా అని అనేసరికి అది విన్న షియా సిగ్గుతో చచ్చిపోతుంది. షెంగ్ తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి రూమ్ లోకి తీసుకెళ్తాడు. అసిస్టెంట్ హ్యాపీగా అమ్మయ్యా ఇన్ని రోజులకి ఎట్టకేలకి మనకి మంచి రోజులు వచ్చాయన్నమాట అని వాడు ఖుష్ అయిపోతాడు. రూమ్ లో షియా బెడ్ మీద కూర్చొని చాలా నెర్వస్ గా ఉంటుంది. షెంగ్ రావడం చూడగానే వెంటనే నిద్రపోతున్నట్లు నటిస్తుంది. షెంగ్ తన పక్కనే పడుకొని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకొని అప్పుడే నిద్రపోయావా అని అడుగుతూ తన భుజం మీద డ్రెస్ పక్కకు జరిపి కిస్ చేయబోతాడు. తను ఆపేసరికి ఏంటి ఇంకా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ ఆపవా అని నవ్వుతాడు. తను అతని వైపుకు తిరిగేసరికి ఎందుకంత నెర్వస్ అవుతున్నావు, నేను చాలా జాగ్రత్తగా ప్రేమగా చేస్తాను, నువ్వు టెన్షన్ పడుకు అని చెప్తాడు. ఇద్దరు కిస్ చేసుకోబోతుంటే కరెక్ట్ టైం కి మెయిడ్ బయట నుంచి అరుస్తుంది. యంగ్ మాస్టర్ కి ఆకలేస్తుంది, ఏడుస్తున్నాడు, పాలు పట్టిమని అంటుంది. షెంగ్ కోపంగా నా కొడుకు సంగతి మర్చిపో అని అంటున్నా వినకుండా షియా తన్ని పక్కకు నెట్టి మెయిడ్ ని లోపలికి రమ్మంటుంది. మెయిడ్ బాబుని తీసుకొచ్చి ఫైనల్లీ మా బాబుకి మమ్మీ దొరికేసింది, ఈ రోజు బాబు తన మమ్మీ డాడీలతో కలిసి పడుకుంటాడు అని అంటే షెంగ్ అవును అది మంచి ఐడియానే అని వాడిని ఒళ్ళోకి తీసుకొని ముందు నువ్వు నిద్రపోనానా అప్పుడే మమ్మీ డాడీలు కూడా పడుకోవడానికి కుదురుతుంది అని అంటాడు. కానీ వాడు మాత్రం వాళ్ళని చూసి నవ్వుతుంటే ఏంట్రా అలా నవ్వుతున్నావు, త్వరగా పడుకోరా అని షెంగ్ అంటాడు. ఆ సీన్ చూసి షియాకి నవ్వు వస్తుంది. మెయిడ్ ఏమో యంగ్ మాస్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ రూమ్ లో ఇప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అని చెప్తుంటే షెంగ్ లేచి బాబుని మెయిడ్ కి ఇచ్చేసి నువ్వు విని తీసుకొని బయటకెళ్ళు అని పంపించేస్తాడు. మెయిడ్ తలగొక్కుంటే ఇప్పుడు వీని నేనేం చేయాలి అని అడుగుతుంటే షెంగ్ మొండిగా ఈ రాత్రికి వాడు నీ దగ్గర పడుకుంటాడు
ఉంటాడు అని చెప్పి ముఖం మీద దబాలను తలుపేసేస్తాడు. మెయిడ్ అప్పుడు రియలైజ్ అవుతుంది, అమ్మో ఇప్పుడు అర్థమైంది తండ్రి కొడుకులు ఇద్దరికి ఒక్కటే టేస్ట్ అని. బాబుకు కావాల్సిన మమ్మీనే డాడీకి కూడా కావాలన్నమాట. బాబు నువ్వెలాగో పాలు తాగి కడుపు నింపుకున్నావు, ఇక మీ డాడీని కూడా కడుపు నింపుకోనివ్వు అని అనుకుంటూ వెళ్లిపోతుంది. షెంగ్ చేతులు నలుపుకుంటూ గదిలోకి రాగానే షియా అసలు బాబును మెయిడ్ దగ్గర ఎందుకు వదిలేశారు, నేను ఇప్పుడు వాడిని తీసుకొస్తాను అని లేవబోతుంది. కానీ షెంగ్ తన్ని గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత తన్ని అమాంతంగా చేతుల్లోకి ఎత్తుకొని ఈ రాత్రికి వాడి టెన్షన్ వదిలేయి, ప్రస్తుతానికి నీ హస్బెండ్ ని కంట్రోల్ చేయి అని తన్ని బెడ్ మీద పడేసి డీప్ కిస్ చేస్తుంటే షియా ఆపుతుంది. షెంగ్ తన తలని ఆమె తల కానిచ్చి ప్లీజ్ ఇంకా నన్ను వెయిట్ చేయించకు, నేను అస్సలు ఆగలేకపోతున్నాను అని ముఖాన్ని పట్టుకొని మళ్ళీ కిస్ చేస్తాడు. ఆమె ఫస్ట్ రెస్పాండ్ అయినా మళ్ళీ ఆపి రేపు మార్నింగ్ నేను బాబుకు పాలు పట్టించాలి కదా అని అంటుంది. షెంగ్ తన బట్టలు విప్పుతూ ప్రస్తుతానికి నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి తన పని కానిచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగే ఇద్దరు కలిసి హ్యాపీగా కిందకొస్తారు. మెయిడ్ బాబుతో ఆడుకుంటూ ఉంటే షెంగ్ స్మైల్ ఇస్తూ గుడ్ మార్నింగ్ చెప్తాడు. అతని స్మైల్ ఫేస్ చూసేసరికి మెయిడ్ షాక్ అయ్యి ప్రెసిడెంట్ షెంగ్ ఇంత సంతోషంగా ఉండడం ఇదే నేను ఫస్ట్ టైం చూడ్డాం అని అంటుంది. షియా బాబుని చూసి యంగ్ మాస్టర్ నా ఒళ్ళోకి రండి అని పిలిస్తే షెంగ్ ఇంకా యంగ్ మాస్టర్ అంటావేంటి, వాడు మన కొడుకు అని అంటాడు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా క్యూట్ కొడుకు అని వాడిని ప్రేమగా ఎత్తుకుంటుంది. చూడు మన కొడుకు ఎంత హ్యాపీగా ఉన్నాడో అని అంటుంటే షియాకి తెలియని ఒక ఆనందం కలుగుతుంది. అప్పుడే తనకు గుర్తొచ్చి అయ్యో నేను లేట్ అయిపోయాను, యాక్చువల్ గా నేను ఒక న్యూస్ రిపోర్టర్ ని, నా చెల్లి కోసం లీవ్ తీసుకున్నాను, డబ్బు కోసం మీ దగ్గర జాయిన్ అయ్యాను, ఇప్పుడు నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి కాబట్టి నేను బాబుకి ఫుల్ టైం చూసుకోలేను అని చెప్తుంది. అతను పర్లేదులే నువ్వు జాబ్ కెళ్ళు, నేను బాబుని నా వెంట ఆఫీస్ కి తీసుకెళ్తాను అని అంటాడు. షియా ఆఫీస్ కి వెళ్ళగానే తన ఫ్రెండ్ ఎగిరి గంతేస్తుంది. ఫైనల్లీ వచ్చేసావా, నిన్ను చాలా మిస్ అయ్యాను అని హగ్ చేసుకుంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ ఒక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ లాకెట్ చూపిస్తే దీని కాస్ట్ ఎంత అని షియా అడిగితే 40,000 అంటుంది. నా కోసం ఒకటి కొంటావా అని అడిగి నా కొడుక్కి ఇది వేస్తే చాలా బాగుంటుంది అని షియా అనుకుంటుంది. అప్పుడే మేనేజర్ వచ్చి మా బెస్ట్ రిపోర్టర్ వచ్చేసింది, ఈ రోజు నువ్వు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అని ఒక స్టూడియోకి పంపిస్తుంది. ఆ స్టూడియో చాలా పెద్దది ఉంటుంది. అక్కడ రిసెప్షనిస్ట్ అడిగితే ఈ రోజు ప్రెసిడెంట్ షెంగ్ వచ్చారు అని చెప్తుంది. షియా షాక్ అవుతుంది, ఇతను బాబుని కంపెనీకి తీసుకెళ్తా అని చెప్పి ఇక్కడికి తెచ్చాడేంటి అని తొంగి చూస్తే అక్కడ షెంగ్ మాత్రం బాబుని ఎత్తుకుని వాన్ అనే అమ్మాయితో మాట్లాడుతుంటాడు. వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తుంటారు. నువ్వెప్పుడు వచ్చావు అని షెంగ్ అడిగితే వాన్ నవ్వుతూ నేను యంగ్ మాస్టర్ ని మిస్ అయ్యాను, ఇదిగో వాడి కోసం బ్లూ డైమండ్ గిఫ్ట్ తెచ్చాను అని ఇస్తుంది. బాబా డైమండ్ తో ఆడుకుంటుంటే వాడికి డైమండ్స్ అంటే ఇష్టం ఉన్నట్టుంది అని వాన్ అంటుంది. ఇదంతా చూస్తూ షియా బాధపడుతుంది, నేను బాబుకు ఒక చిన్న లాకెట్ కూడా కొనలేకపోతున్నాను అని డల్ అవుతుంటే తన ఫ్రెండ్ అడుగుతుంది, అబ్బా ఈ బాబు ఎంత లక్కీ కదా, ఇంత రిచ్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న బిజినెస్ వరల్డ్ స్టార్, వాళ్ళ అమ్మ కూడా చాలా ఫేమస్ అంట అని అంటే అమ్మ ఫేమస్సా అని షియా అడుగుతుంది. అవును ఆ వానే బాబు వాళ్ళ అమ్మాయి ఉంటుంది, షెంకి తన చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ అంటే చాలా ప్రాణం అంట, తనే బాబుకి అసలైన తల్లి అని అందరు చెప్పుకుంటున్నారు, చూడు ఆ ముగ్గురు కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీలో ఎలా ఉన్నారు అని చెప్పగానే షియాకి గుండె పగిలిపోతుంది. ఇంటర్వ్యూ 4 o'clock అని తెలియడంతో ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అసిస్టెంట్ షియాన్ చూసి షెంకి బాబు పాల బాటిల్ ఇస్తూ సార్ ఇప్పుడే మీ వైఫ్ ని చూశాను అని చెప్తాడు. తన ఆఫీస్ లో ఉంటుంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చింది అని షియాకి ఫోన్ చేస్తాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటే ఆ యాంగర్ అడ్డుపడతాడు. నా ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు, మా మమ్మీ స్పాక్ వచ్చింది నాతో రా అని లాక్కెళ్తాడు. వాళ్ళమ్మ అక్కడ వెయిట్ చేస్తూ నేను పెళ్లి కొప్పుకున్నానని కదా ఇంత బలుపు చూపిస్తున్నావు అని షియా అవమానిస్తుంది. యాంగ్ కూడా అవును షియా మమ్మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, ఇక లేట్ ఎందుకు వెళ్లి సారీ చెప్పాయి అని ఫోర్స్ చేస్తాడు. షియా డైరెక్ట్ గా అడుగుతుంది నా బ్రేస్లెట్ ఎక్కడా అని. యాంగ్ తడబడుతూ బ్రేస్లెట్టా అని నసుగుతాడు. చూడు యాంగ్ మనం రిలేషన్ లో ఉన్నప్పుడు నేను నీ దగ్గర ఒక్క పైసా కూడా ఖర్చు చేయించలేదు, నువ్వు నాకేదైనా గిఫ్ట్ ఇస్తే దానికి బదులుగా నేను అంతే విలువైన కాస్ట్లీ గిఫ్ట్ నీకు తిరిగి ఇచ్చేసాను, కానీ ఆ బ్రేస్లెట్ నా పర్సనల్ ప్రాపర్టీ, అది నాకు ఇప్పుడే కావాలి అని ఆమె గట్టిగా చెప్తుంది. అతను కవర్ చేస్తూ నువ్వు పదే పదే గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంటే నువ్వు ఇప్పుడే అది నాకు ఇవ్వకపోతే నేను పోలీసులకు కాల్ చేస్తాను అని చెప్పి రివర్స్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తుంది. వాడు భయపడిపోయి వెంటనే బ్రేస్లెట్ తీసి ఇచ్చేస్తాడు. షియా మనసులో ఫైనల్లీ ఇది దొరికేసింది, ఇక నా గతం ఏంటో నాకు తెలిసిపోతుంది అని హ్యాపీగా ఉంటే యాంగర్ పొగర్తో అంతా బాగుంది కానీ ఇప్పుడు మా మమ్మీ కాళ్ళ మీద పడి సారీ చెప్పు అని అంటాడు. షియా నవ్వుతూ ఒక్క నిమిషం మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని బాంబ్ పేలుస్తే వాళ్ళు షాక్ అవుతారు. ఏమన్నావు, నీకు పెళ్ళైపోయిందా, ఎవరిని చేసుకున్నావు అని అరిస్తే ఆ పక్కనే ఉన్న ఆడోళ్ళు పక్కాగా ఎవడో వెధవని బిచ్చగాని చేసుకుని ఉంటుంది అని ఎగతాళి చేస్తారు. యాంగ్ కోపంతో తన చేయి పట్టుకొని నువ్వు చాలా బరి తెగించావు, పెళ్లికి ముందే ఎవరితోనో తిరుగుతూ ప్రెగ్నెంట్ అయ్యావు, అయినా నేను నిన్నేమనలేదు అని వాగుతూ తనకి గట్టిగా నెట్టేస్తాడు. షియా కింద పడిపోగానే వాళ్ళమ్మ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే షెంగ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. అతన్ని చూసి అందరూ వణికిపోతారు. ఆమె తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుంటే షెంగ్ తట్టుకోలేకపోతాడు. యాంగ్ ని కోపంగా ఏం చేసావురా నా భార్యని అని అరిస్తే వాడు వణికిపోతూ సార్ తను నా గర్ల్ ఫ్రెండ్, మా మధ్య చిన్న గొడవ జరిగింది అంతే
అని అంటాడు. నీకెంత ధైర్యం ఉంటే నా భార్య మీద చెయ్యేస్తావురా, నీకు బ్రతకాలని లేదా అని షెంగ్ ఒక్క తన్నుదంతా వాడు ఎగిరి దూరంగా పడిపోతాడు. వాడి నోట్లో నుంచి రక్తం వస్తుంటే వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి కొడక కొడక అంటుంది. అది చూసి యాంగ్, సార్ తను మిమ్మల్ని మోసం చేస్తుంది, తను నా గర్ల్ ఫ్రెండ్, నాతో పెళ్లికి వద్దని చెప్పి ఎవడో ఒక విధవని పెళ్లి చేసుకుంటే అసిస్టెంట్ నవ్వుతూ, నువ్వు ఏ విధవ మొగుడు గురించి మాట్లాడుతున్నావో తెలుసా, ఆ విధవ మొగుడు ఎవరో కాదు, సాక్షాత్తు మా మిస్టర్ షెంగ్ అని చెప్తాడు. అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. షియా ప్రెసిడెంట్ షెంగ్ ని పెళ్లి చేసుకుందా, ఇంపాసిబుల్ అని యాంగ్ పిచ్చెక్కిపోయి అరుస్తాడు. షెంగ్ ఆమెను ఎత్తుకుని హాస్పిటల్ కి వెళ్లిపోతాడు. అది చూస్తున్న యాంగ్ అడికి మండి పళ్ళు కొరుకుతూ, నీ సీక్రెట్ నాకేంటో తెలుసు షియా, అది బయట పెడితే షెంగ్ కూడా నిన్ను వదిలేస్తాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత షియాకి మెలకు రాగానే షెంగ్ ఎక్కడా అని అడుగుతుంది. మెయిడ్ లివింగ్ రూమ్ లో ఉన్నాడని చెప్పడంతో షియా అక్కడికి వచ్చేసరికి షెంగ్ వాన్ ఇద్దరు బాబుతో ఆడుకుంటూ ఉంటారు. అది చూసి ఆమె మనసులో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీలా ఉన్నారు కదా అని బాధపడుతుంది. షెంగ్ తన్ని చూసి నీకు స్పృహ వచ్చిందా, ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా అని ప్రేమగా అడుగుతాడు. వాన్ కూడా తన దగ్గరకు వచ్చి, హలో షియా, నీ గురించి చాలా విన్నాను అని చెప్పి షియాకి ఒక డైరీ ఇస్తుంది. నేను చాలా రోజుల నుండి బాబుని చూసుకున్నాను కదా, అందుకే వాడి అలవాట్లన్నీ ఇందులో రాశాను. బాబుకి మార్నింగ్ 6 o'clock కి పాలు పట్టించాలి. వాడికి ఇంగ్లీష్ పోయమ్స్ అంటే చాలా ఇష్టం. వాడు చాలా తెలివైనోడు, చిన్న పిల్లాడని తక్కువ అంచనా వేయకు అని వాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే షియా అడ్డు తగులుతుంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావని. షెంగ్ కూడా ఏమైంది నీకు అని అంటాడు. నాకు యంగ్ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్ లో నేను మంచి అమ్మని అవుతాను అనుకున్నాను, కానీ నేను నీ ప్లేస్ ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేను, ఎందుకంటే నువ్వే వాడి కన్న తల్లివి కదా అని షియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాన్ అడ్డు తగులుతుంది. ఏమన్నావ్ అని షెంగ్ అడిగితే, అవును కదా, నేను నా థింగ్స్ అని సర్దుకొని వెళ్లిపోతున్నాను అని కోపంగా వెళ్తుంటే నీకెందుకు అలా అనిపించింది అని షెంగ్ అడుగుతాడు. వాన్ నవ్వుతూ, వెళ్లి తన నాపు, అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని షెంగ్ ని పంపిస్తుంది. అతను పరిగెత్తుకుంటూ ఆమె రూమ్ కెళ్లి బట్టలు ఎందుకు చదువుతున్నావు అని అడుగుతాడు. నేను వెళ్లిపోవాలి అని అంటే, నీ మొగుణ్ణి కొడుకును వదిలి వెళ్లిపోతావా అని అంటాడు. బాబు ఏడుస్తుంటే షియా మనసు కరుగుతుంది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ యంగ్ మాస్టర్ తల్లి గురించి నువ్వు మర్చిపోలేవని నాకు తెలుసు. నీకు తనే కావాలంటే అలాగే కానివ్వు, మీ ముగ్గురు హ్యాపీగా ఉండండి అని చెప్పి వెనక్కి తిరగకుండా వెళ్లిపోతుంటే అతను తన నాపి, నువ్వు చెప్పింది నిజమే, నేను నా కొడుకు కన్న తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాన్ నా కొడుకు తల్లి కాదు అని చెప్తాడు. వాన్ కాకపోతే మరెవరు అని అంటే, నువ్వే నా కొడుకు కన్న తల్లివి అని షెంగ్ అంటాడు. ఆ మాట విన్న షియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది నిజమో కాదో కూడా అర్థం కాదు. సరిగ్గా అప్పుడే షెంగ్ గ్రాండ్ పా నుండి కాల్ వస్తుంది. ఒరే వెధవా, నాతో చేసిన ప్రామిస్ మర్చిపోయావా, 1 month లో పెళ్లి చేసుకుంటానన్నావు అని అంటే, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను తాతయ్య, తన పేరు షియా అని షెంగ్ చెప్పగానే తాతయ్య ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. వెంటనే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్తాడు. షెంగ్ షియా వైపుకు తిరిగి, రేపు ఫ్యామిలీ డిన్నర్ కి వెళ్దాం, మా తాతయ్య నిన్ను చూడాలనుకుంటున్నారా అని అంటాడు. కానీ మనం విడిపోవాలనుకుంటున్నాం కదా అని తనంటే బాబు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. చూడు, మన కొడుకు నిన్ను వదలడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి తన ఫేస్ ని పట్టుకొని, అంతేకాదు నేను కూడా నిన్ను వదిలి ఉండలేను అని అంటాడు. తనేదో చెప్పబోతుంటే, రేపు డిన్నర్ కి నా కొడుకు కన్న తల్లి కూడా వస్తుంది, నీకు పరిచయం చేస్తాను అని షెంగ్ అంటాడు. షియా మనసులో, సరేలే, అసలు ఆ తల్లి ఎవరో ఎలాంటిదో నేను కూడా చూడాలి అనుకొని ఒప్పుకుంటుంది. ఇద్దరు దగ్గర అవుతుంటే మళ్ళీ వాడు ఏడుస్తాడు. వీడికి మళ్ళీ ఆకలేస్తున్నట్టుంది అని షెంగ్ అంటే షియా వాడిని ఎత్తుకొని పాలిస్తుంటుంది. షెంగ్ ముఖం పక్కకు తిప్పుకొని నిలబడతాడు. పాలు పట్టించడం అయిపోగానే మెయిడ్ పిలిచి బాబునిచ్చేసి గది బయటికి పంపించి గొల్లెం పెట్టేస్తాడు. మెయిడ్ మనసులో, వామ్మో యంగ్ మాస్టర్, మీ నాన్న నిన్ను మళ్ళీ గెంటేశాడు కదా అని జాలి పడుతుంది. షియా బాబుని మన దగ్గర ఉండనివ్వండి అని చెప్తుంటే షెంగ్ తన లిప్స్ మీద చేయి పెట్టి షూ అని సైలెంట్ చేయిస్తాడు. వెంటనే తన దగ్గరకు తీసుకొని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తారు. షెంగ్ తన మెడ మీద కిస్ చేయబోతుంటే షియా ఆపి, అసలు యంగ్ మాస్టర్ కన్న తల్లి ఎలాంటిది అని అడుగుతుంది. నువ్వెలాంటి దానివో తను కూడా అచ్చం నీలాగే ఉంటుంది అని షెంగ్ తన లిప్స్ ని మళ్ళీ లాక్ చేసేస్తాడు. అంటే తను నా టైపా అని ఆలోచిస్తుంటే షెంగ్ మనసులో, ఫైనల్లీ గెస్ చేసేసింది, రేపటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే షియా సడన్ గా, అంటే నన్ను కేవలం తనకి సబ్స్టిట్యూట్ లాగా వాడుకుంటున్నారా అని అడిగేసరికి మళ్ళీ షెంగ్ కి దిమ్మ తిరిగిపోతుంది. తను చెప్పేది వినకుండానే అతన్ని బయటికి తోసేస్తుంది. బయట మేడ్ ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోతుంది. వాట్ ఏ కోయిన్సిడెన్స్, బాబుని బయటికి పంపినట్టే మీ నాన్నని కూడా బయటికి పంపేసింది అని నవ్వుకుంటూ పారిపోతుంది. పాపం షెంగ్. ఇంకో పక్క తాతయ్య ఫ్యామిలీ డిన్నర్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు. కానీ షెన్ స్టెప్ మదర్ మాత్రం తన మేనకోడల్నిచ్చి పెళ్లి చేస్తే ఆస్తంతా తన చేతుల్లోనే ఉంటుంది అనుకుంటుంది. యాంగ్ ఆమెను కలవడానికి వస్తాడు. వచ్చి షియా గురించి ఒక సీక్రెట్ ఉంది, తను గతంలో ప్రెగ్నెంట్ అయ్యి ఒక అబ్బాయికి జన్మనిచ్చింది అని చెప్పగానే వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. రేపు జరిగే పార్టీలో ఈ విషయం మొత్తం బయట పెట్టి పరువు దిద్దాం అనుకుంటారు. సో నెక్స్ట్ డే పార్టీలో షెన్ అండ్ షియా రాయల్ గా ఎంట్రీ ఇస్తారు. తాతయ్య షెంగ్ ని తన స్టడీ రూమ్ లోకి పిలుస్తారు. పార్టీలో ఎవరు లేకపోయేసరికి స్టెప్ మదర్ షియాని అవమానిస్తుంది. ఒక నర్సు అయ్యుండి షెంగ్ ని బుట్టలో వేసుకుంటావా అని అందరి ముందు అంటుంటే అందరు కూడా, అవునా, మేమేదో తను పెద్ద రిచ్ ఫ్యామిలీ అనుకున్నాం, ఒక మామూలు నర్సా అని ఎగతాలు చేస్తుంటారు. షియా కూడా తగ్గకుండా, అవును అది నిజమే, నేను
నేను ఫస్ట్ యంగ్ మాస్టర్ కి నర్స్ గానే పని చేశాను. ఎందుకంటే అందరూ మీలాగా రాయల్ ఫ్యామిలీలో పుట్టరు కదా. నా పనిలో నాకేం సిగ్గులేదు అని స్ట్రాంగ్ గా చెప్తూనే, నేను ప్రెజెంట్ ఒక రిపోర్టర్ అని మాత్రం మర్చిపోకండి అని అక్కడున్న నోబెల్ ఫ్యామిలీస్ ఇంటర్నల్ సీక్రెట్స్ అన్ని బయట పెట్టి వాళ్ళ పరువు తీస్తుంది. సరిగ్గా అప్పుడే గ్రాండ్ పా అక్కడికి వచ్చి, ఎవర్రా నా మనోరాల్ని అవమానిస్తున్నారు అని అరుస్తుంటే అందరూ భయంతో విష్ చేస్తారు. ఆయన నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి, ఫైనలీ నా మనోరాల్ని కలిశాను అని ఎగ్జైట్ అవుతుంటే షియా హలో సార్ అని పిలుస్తుంది. షేక్ మధ్యలో వచ్చి, ఇంకా సార్ అంటావేంటి అని అంటాడు. స్టెప్ మామ్ మళ్ళీ అడ్డుపడి, మామయ్య గారు మీరు తన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ గా యాక్సెప్ట్ చేయలేరు అని అంటే, ఎందుకు అని అడుగుతాడు. ఆమె యాంగ్ కి సైగ చేయడంతో వాడు ముందుకొచ్చి, షియాకి గతంలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది అని అందరి ముందు చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. షియా కూడా షాక్ అయ్యి, ఏం పిచ్చివాగుడు వాగుతున్నావు అని అడిగితే యాంగ్ నవ్వుతూ, నువ్వు మర్చిపోయావు షియా, మీ చెల్లికి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు 8 months ప్రెగ్నెంట్. ఆ టైంలోనే హాస్పిటల్ ఒక బాబుకి జన్మనిచ్చావు అని చెప్తాడు. ఆ మాట వినగానే షియాకి తల తిరిగిపోతుంటే వాడేమో, చెప్పు ఆ బాబు తండ్రెవరు అని ఒకటే తోసేయబోతుంటే షెంగ్ పట్టుకుంటాడు. పట్టుకొని, నీకంతా గుర్తొచ్చిందా షియా అని అడుగుతాడు. స్టెప్ మామ్ ఏమో ఇదే ఛాన్స్ అనుకుని, ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి మా ఇంటికొద్దు అని అరుస్తుంది. అప్పుడు షెంగ్ సీరియస్ గా, రే యాంగ్, నీతో సెటిల్ చేసుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయిరా. అసలు షియా కడుపులో ఉన్నది ఎవరు బిడ్డో తెలుసా? నా బిడ్డ అని బాంబు పేలుస్తాడు. మేం కాలేజ్ నుండే డేటింగ్ చేసుకున్నాం, మాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. తను ప్రెగ్నెంట్ అయ్యాక వెడ్డింగ్ డ్రెస్ లో లావుగా కనిపిస్తానని, బాబు పుట్టాక పెళ్లి చేసుకుందామని షియా డిసైడ్ అయింది. 33 weeks ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చెల్లిని తీసుకురావడానికి వెళ్తుంటే ఆ యాంగ్ గడే తన్ని కారుతో గుద్దాడు. ఆ యాక్సిడెంట్ వల్లే తనకి ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది. కానీ ఈ విధవ తనకి హెల్ప్ చేయాల్సింది పోయి తనకి గతం మర్చిపోయేలా చేసి ఫేక్ గర్ల్ ఫ్రెండ్ ని చేసుకున్నాడు అని చెప్పి వాడిని ఒకటి పీకుతాడు. ఆ స్టెప్ మామ్ షాక్ అయ్యి, అంటే ఆ ప్రీమెచ్యూర్ బేబీ మన యంగ్ మాస్టరేనా అని అడుగుతుంది. షెంగ్ ఊరికే ఉండకుండా బాడీ గార్డ్స్ ని పిలిపించి ఆ యాంగ్ గడికి బుద్ధి చెప్తాడు. ఆ స్టెప్ మామ్ కేమో తాతయ్య బుద్ధి చెప్తాడు. షెంగ్ షియాని గట్టిగా హక్ చేసుకొని, నీకంతా గుర్తొచ్చింది కదా అని అడుగుతాడు. తను అవును అని ఏడుస్తుంటే షెంగ్ ఎమోషనల్ అవుతూ, ఆ రోజు నిన్ను ఒక్కదాన్నే పంపడం నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. నేను వచ్చేసరికి యాంగ్ నిన్ను ఎత్తకెళ్లిపోయాడు. నాకు హాస్పిటల్లో మన కొడుకు ఒక్కడే దొరికాడు. అప్పటి నుండి నేను మన బాబు నిన్ను వెతుకుతూనే ఉన్నాం. ఒక రోజు నువ్వు కనిపించావు, కానీ నన్ను బాబుని గుర్తుపట్టలేక యాంగ్ పక్కన నిలబడ్డావు అని చెప్తుంటే షియా ఏడుస్తూ, సారీ, నేను మిమ్మల్ని ఎలా మర్చిపోయాను. నా తల ఎప్పుడు నొప్పిగా ఉండేది, ఏది గుర్తొచ్చేది కాదు అని అంటే షెంగ్ తను ఓదారుస్తూ, అందుకే కదా నేను నీకు మళ్ళీ దగ్గర అవడానికి ప్లాన్ వేసి మన బాబుకి పాలు పట్టించమని నీ దగ్గరకు వచ్చాను అని అంటాడు. అది విన్న తను ఒకవైపు ఎమోషనల్ గా హ్యాపీగా, నీ ప్లాన్స్ అన్ని చాలా వింతగా ఉన్నాయి అని అంటుంది. తాతయ్య కూడా షియాని ఇకపై షెంగ్ ఫ్యామిలీ పెద్ద కోడలని అనౌన్స్ చేస్తారు. షెంగ్ తన బ్రేస్లెట్ చూపిస్తూ, నీకు ఇది గుర్తుంది కదా, దీని అర్థం షెంగ్ కి షియా అంటే చాలా ప్రాణమని అంటాడు. ఇద్దరు బాబుని ఎత్తుకొని, మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం. అంతే, ఇద్దరు రొమాంటిక్ గా కిస్ చేసుకుంటుంటే షెంగ్ మెల్లగా, ఈ రాత్రి నన్ను రూమ్ లో పడుకొనిస్తావు కదా అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ సరే అంటుంది. నెక్స్ట్ సీన్ లో వాళ్ళంతా కలిసి గేమ్స్ ఆడుకుంటూ బాబు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళ సిస్టర్ బాబుతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే షియాకి సడన్ గా వాంతి వచ్చినట్లు అవుతుంది. మెయిన్ నవ్వుతూ, ఏంటి మేడం మళ్ళీ ప్రెగ్నెంటా అని అడిగితే షియా సిగ్గుపడుతూ, అవును నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. షెంగ్ ఆనందానికి హద్దులుండవు. వెంటనే తన బుగ్గన ఆమె బుగ్గ కానిచ్చి మురిసిపోతాడు. తాతయ్య కూడా ఫైనల్లీ మా షెంగ్ ఫ్యామిలీలో పిల్లల సందడి మొదలవుతుందన్నమాట అని ఎగ్జైట్ అవుతుంటే, మనోళ్ళిద్దరు మాత్రం మళ్ళీ రొమాంటిక్ కిసెస్ లో మునిగిపోతుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకోసం మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.